హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి. సో మన సెషన్ అంతా ప్యూర్గా తెలుగులోనే ఉంటుంది, ఓకేనా? సో మనము ఈ కోర్స్లో గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ విత్ డెవాప్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో దీంట్లో కోర్స్ కంటెంట్ ఏంటి, అదేవిధంగా ఏ టూల్స్ గురించి చూద్దాము అనేది టోటల్గా ఈ కోర్స్లో నేర్చుకుంటున్నాము. సో let us try to start the session. As you guys know, my name is Sheikh Saidul. I've completed my master's degree from National Institute of Technology, Tiruchirappalli. Sorry guys for the noise. Okay. I think నా వాయిస్ క్లియర్ గా ఉందనుకుంటా. స్క్రీన్ కూడా కరెక్ట్ గా కనబడుతుంది కదా? Yes sir. యా, ఓకే. సో ఎస్, నార్మల్ గా మనకి క్లౌడ్ ప్లాట్ఫామ్స్ వచ్చేసరికి మెయిన్ గా 3 క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. అది AWS, Azure, అదే విధంగా గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. సో రీసెంట్ గా గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ కి ప్లెంటీ ఆఫ్ ద ఆపర్చునిటీస్ ఉన్నాయి. అదే విధంగా డెవాప్స్ ఇంజనీర్ అనేది, డెవాప్స్ రోల్స్ అనేవి చాలా ట్రెండీ కాబట్టి మనము గూగుల్ క్లౌడ్ విత్ డెవాప్స్ అనేది ఈ పర్టికులర్ కోర్స్ విత్ 2 months లో ఎంటైర్ డెవాప్స్ టూల్స్ యాజ్ వెల్ యాజ్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ద డెవాప్స్ టూల్స్ అనేది గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ మీద చేయబోతున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ Kubernetes వచ్చేసేసి, అదే విధంగా యాప్ ఇంజిన్స్ అండ్ క్లౌడ్ ఫంక్షన్స్. సో వన్ బై వన్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ సెషన్. సో ఏ టూల్స్, ఏ కోర్స్ కంటెంట్ కవర్ చేస్తున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్, సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద క్లౌడ్ ఓవర్ వ్యూ and why we need cloud, what is the Google Cloud Platform, అదే విధంగా ఇంట్రడక్షన్ అబౌట్ ద గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్, ఎందుకు గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ నేర్చుకోవాలి అండ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అనేది కూడా చూద్దాం. అదే విధంగా సర్వీస్ ఓవర్ వ్యూ, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో ఏ సర్వీసెస్ ఉన్నాయి అండ్ వాటి యొక్క ఇంటర్ఫేసెస్ ఏంటి అండ్ కన్సోల్ ఏంటి, క్లౌడ్ షెల్ ఏంటి అండ్ SDK ఏంటి. సో you guys not hearing me? Yes. యా, ఓకే. సో గూగుల్ క్లౌడ్ లో ఇంటర్ఫేసెస్ ఏంటి, అదే విధంగా జీసీపీలో ఏ లొకేషన్స్ ఉన్నాయి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, జోన్స్ ఎలా ఉన్నాయి, అదే విధంగా ఐఏఎం అడ్మిన్ కాన్సెప్ట్స్ ఏంటి. అదే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో సెక్యూరిటీస్ వచ్చేసరికి మనకు ఐఏఎం అండ్ అడ్మిన్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి. సో ఐఏఎం అంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, అదే విధంగా అడ్మిన్ కాన్సెప్ట్స్ కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐడెంటిటీస్ అంటే ఎలా ఉంటాయి, అదే విధంగా రోల్స్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, రీసోర్స్ హైరార్కీ అంటే ఏంటి, సో దాంట్లో వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎం ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ యొక్క ఇంపార్టెన్స్, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో ఏమేమి అచీవ్ చేయొచ్చు, యాక్సెస్ కంట్రోలింగ్ అండ్ సెక్యూరిటీ పర్స్పెక్ట్ లో ఎలాంటి పాయింట్స్ మనం కంట్రోల్ చేయొచ్చు అనేది ఈ పాయింట్ లో ఈ కాన్సెప్ట్ లో చూద్దాం. అదే విధంగా నెట్వర్కింగ్ బేసిక్స్ వచ్చేసరికి వాట్ ఈస్ విపిసి, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్, అదే విధంగా ఫైర్ వాల్స్ అంటే ఏంటి, ఫైర్ వాల్స్ ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్స్ కూడా చూద్దాం. సో దిస్ ఇస్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఓవర్వ్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి GCP టూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ టూల్స్ కూడా ఉంటాయి కదా. గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో మనం ఏ డెవాప్స్ టూల్స్ కవర్ చేస్తున్నాం అనేది చూద్దాం. సో వర్చువల్ మెషిన్స్, Kubernetes, యాప్ ఇంజిన్స్, క్లౌడ్ రన్, ఫంక్షన్స్, క్లౌడ్ స్టోరేజ్. అండ్ నెక్స్ట్ డాకర్, క్లౌడ్ బిల్డ్, కంటైనర్, క్లౌడ్ సోర్స్ రెపోజిటరీస్, IAM అండ్ పబ్సర్వ్. అండ్ నెక్స్ట్ సెట్ ఆఫ్ సర్వీసెస్ వచ్చేసరికి BigQuery, CI/CD ప్లాట్ఫామ్స్ అండ్ Linux deployment strategies like Canary, Blue Green and Git and Jenkins. And we are also learning about Cloud SQL, load balancing, monitoring, logging, Terraform and Ansible. So GCP లో ఉన్న టూల్, one minute guys.
సో గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో డెవాప్స్ టూల్స్ వచ్చేసరికి సో ఈ టోటల్ గా ఆల్మోస్ట్ 24 ప్లస్ సర్వీసెస్, అదే విధంగా అడిషనల్ గా వచ్చేసరికి కేఎంఎస్ కీ మేనేజ్మెంట్ సర్వీసెస్ అలాంటివి చాలా ఆల్మోస్ట్ ఒక 30 టూల్స్ దాకా కవర్ అయిపోతాయండి గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో. ఓకేనా, ముందుగా కోర్స్ గురించి ఫోకస్ చేసే ముందు గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో ఎటువంటి సర్వీసెస్ ఉన్నాయి, ఆ సర్వీసెస్ తో ఇంటరాక్ట్ చేయడానికి మనకి ఏ సర్వీస్ ఇంటరాక్టింగ్ మెథడ్స్ ఉన్నాయి, ఆ ఇంటరాక్టింగ్ మెథడ్స్ తోని ఎలా ఇంటరాక్ట్ చేయాలనేది ఇవాళ చూద్దాం. నెక్స్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ ఎవరికైనా కోర్స్ కంటెంట్ గురించి ఏదైనా డౌట్ ఉంటే, అదే విధంగా కోర్స్ పరంగా ఏదైనా కాన్సెప్ట్స్ కవర్ కావట్లేదు అనేది ఏదైనా డౌట్ ఉంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ వి విల్ సీ. ఓకే, so I'm going to start with the Google Cloud Platform. So we're going to be seeing all of these things in the next few sessions. Okay, we will start from here. I hope all can see my screen now, right? And I'm able, you guys can able to hear me as well. Yes. Yeah. Right. ఓకే, సో లెట్ us గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అంటే గైస్ ఆల్రెడీ చెప్పాను, చాలా మందికి ఆల్రెడీ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అంటే తెలుసు, బట్ ఒక 2 minutes లో గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అంటే ఏంటో ఒకసారి చెప్తాను. Hi, I'm not able to get which language you are speaking in. Could you please speak in English? Sorry guys, this course is going to be in Telugu only. Okay, the entire course is going to be in Telugu. Then why the hell we are getting the invite? I mean, I told you we might have mentioned Telugu and English. You guys might not have seen it. Okay. Yeah. సో గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి అని అంటే, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అనేది మనకి AWS అండ్ అజూర్ ఉన్నాయండి. సో AWS అండ్ అజూర్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ లో మనకి కంప్యూటింజెన్స్ అంటే కంప్యూటర్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తాయి, డేటాబేస్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తాయి, అదే విధంగా బిల్డ్ టూల్స్ ప్రొవైడ్ చేస్తాయి, అండ్ ఒక అప్లికేషన్ ని స్కేల్ చేయడానికి లేకపోతే డిప్లాయ్ చేయడానికి వాటి యొక్క క్రెడెన్షియల్స్ ని స్టోర్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని సర్వీసెస్ ని గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, సో గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ is a cloud computing service provided by the Google that offers wide range of services, products and solutions which help to organizations build, deploy and scale applications and services in the cloud. ఓకేనా, సో ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి AWS గురించి తెలుసు కాబట్టి AWS లో ఎలా అయితే క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుందో మనకి గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ కూడా అదే విధంగా క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే సార్, సర్వీసెస్ ఎలా ఉంటాయి అని అంటే, సో సర్వీసెస్ అన్ని కేటగరైజ్ చేసి ఉంటాయండి. 1 minute. గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో సర్వీసెస్ ఈ విధంగా ఉన్నాయి. మనకి కంప్యూటర్ ఇంజన్స్ ఉంటాయి. కంప్యూటర్ ఇంజన్స్ లో ఆప్షన్స్ చూసుకుంటే కంప్యూటర్ ఇంజన్స్, యాప్ ఇంజన్స్, కంటైనర్ ఇంజన్స్, కంటైనర్ రిజిస్ట్రీ అండ్ క్లౌడ్ ఫంక్షన్స్. అదే విధంగా ఐడెంటిటీ సెక్యూరిటీ సర్వీసెస్ కూడా గూగుల్ క్లౌడ్ ప్రొవైడ్ చేస్తుంది. అదే విధంగా నెట్వర్కింగ్ సర్వీసెస్, బిగ్ డేటా సర్వీసెస్, స్టోరేజ్ అండ్ డేటాబేస్ సర్వీసెస్, మెషిన్ లెర్నింగ్ సర్వీసెస్. ఓకే, యా. అండ్ టుడే మన క్లాస్ లో మన సెషన్స్ లో ఏం కవర్ చేద్దామని అంటే, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో చాలా సర్వీసెస్ ఉన్నాయి, వాటిని ఇంటరాక్ట్ చేయడానికి ఏ మెథడ్స్ ఉన్నాయి, సో ఆ మెథడ్స్ ని ఎలా ఇంటరాక్ట్ చేయాలి గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో ఉన్న సర్వీసెస్ తోని అనే దాని మీద మెయిన్ గా ఫోకస్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనకి కన్సోల్. వాట్ ఈస్ కన్సోల్? కన్సోల్ అంటే కన్సోల్ ఈజ్ అ వెబ్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకేనా, వెబ్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి ఏదైనా ఒక సర్వీస్ తోని ఇంటరాక్ట్ చేసేటప్పుడు గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో, సో గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో ఉన్న సర్వీస్ ని విజువల్ గా ఇంటరాక్ట్ చేయడాన్నే మనం కన్సోల్ అనేది మనకి మెయిన్ గా యూజ్ అవుతుంది. సో అదే విధంగా గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో మనకి షెల్ కూడా ఉంటుంది. షెల్ అంటే ఏంటి అని అంటే కమాండ్ లైన్ టూల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్
క్లౌడ్ కన్సోల్ అంటే ఏంటి అని అంటే, క్లౌడ్ కన్సోల్ ఈస్ అ వెబ్ బేస్డ్ యూజర్ ఇంటర్ఫేస్ ప్రొవైడెడ్ బై ద గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. క్లౌడ్ కన్సోల్ అనేది గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకు అని అంటే, ఇట్ అలౌస్ యూ టు మేనేజ్ అండ్ కాన్ఫిగర్ యువర్ జీసీపీ రిసోర్సెస్ విజువల్ గా ఏదైనా ఒక సర్వీస్ ని గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో ఉన్న సర్వీస్ ని ఇంటరాక్ట్ చేయడానికి మనకి ద వెరీ ఫస్ట్ సర్వీస్ ఇన్ ద గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇస్ ఎ కన్సోల్. ఓకేనా? సో కన్సోల్ ని యూజ్ చేసుకొని గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో ఉన్న సర్వీసెస్ ని మనం విజువల్ గా ఇంటరాక్ట్ చేయొచ్చు. దట్ ఈస్ అవర్ ఫస్ట్. అండ్ ఏం చేయొచ్చు సార్, ఇంటరాక్టింగ్ అంటే ఏంటి, మేనేజింగ్ అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక వర్చువల్ మెషిన్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే ఒక స్టోరేజ్ లేయర్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే ఒక నెట్వర్కింగ్ కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే ఒక మానిటరింగ్ రిసోర్స్ డాష్ బోర్డ్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. సో అటువంటి రిసోర్సెస్ ని మనము విజువల్ గా క్రియేట్ చేయడానికి గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసిన టూలే క్లౌడ్ కన్సోల్. ఓకే, అండ్ మనకి ఇంకొక టూల్ ఉంది, దట్ ఈస్ క్లౌడ్ షెల్. వాట్ ఈస్ క్లౌడ్ షెల్? క్లౌడ్ షెల్ అంటే అంటే మనకి గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో విజువల్ గా కాకుండా కమాండ్ లైన్ రూపంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమాండ్ ఇస్తే దానికి తగ్గట్టుగా గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో ఉన్న ఒక సర్వీస్ ని ఇంటరాక్ట్ చేయొచ్చు అని అనుకుంటే, సో via commands, if you wanted to interact with the Google Cloud platform, so we have a shell. Shell is a browser based shell environment available in the cloud console. So it comes up with a 5 GB storage అండి. అంటే ఏంటి? సో గూగుల్ క్లౌడ్ కన్సోల్ లో మనము క్లౌడ్ షెల్ ని యాక్టివేట్ చేసుకొని, క్లౌడ్ షెల్ అంటే క్లౌడ్ షెల్ లో ఒక టర్మినల్ ఉంటుంది, ఒక ఎడిటర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో దిస్ ఈజ్ అవర్ కన్సోల్. సో కన్సోల్ కి వెళ్ళాలి అని అంటే వెరీ సింపుల్ అండి, console.cloud.google.com. okay, so once you have entered into the console, so here is our left navigation menu. ఇక్కడ మనకి లెఫ్ట్ నావిగేషన్ లో మనకు కావాల్సిన ఏదైనా సర్వీస్ తోనే ఇంటరాక్ట్ చేద్దాం అనుకుంటే ఆల్ సర్వీసెస్ ఇక్కడ లిస్ట్ అవుట్ చేసి ఉంటాయి. అదే విధంగా మనకి ఇక్కడ ప్రాజెక్ట్ సెలెక్టింగ్ ఏ ప్రాజెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేద్దాం అనుకున్నారు, లేదా ఏదైనా ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, డైరెక్ట్ గా న్యూ ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సెర్చ్ బార్ ఉంటుంది. సెర్చ్ బార్ అంటే ఏంటి అని అంటే, ఏదైనా ఒక సర్వీస్ ని డైరెక్ట్ గా సెర్చ్ చేసుకొని వాడదాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబర్నెటిస్ ని వర్క్ చేద్దాం అనుకుంటున్నారు. క్యూబర్నెటిస్ అనేది వన్ ఆఫ్ ద సర్వీస్ ఇన్ ద గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఫర్ వర్కింగ్ విత్ కంటైనరైజ్డ్ అప్లికేషన్స్. ఓకే, కంటైనరైజ్డ్ అప్లికేషన్స్ తోని ఒక అప్లికేషన్ ని కంటైనర్ రూపంలో డిప్లాయ్ చేసుకోవడానికి మనకి క్యూబర్నెటిస్ అనేది ఒక సర్వీస్ ఉంది. సో ఆ సర్వీస్ ని డైరెక్ట్ గా ఇక్కడ లెఫ్ట్ నావిగేషన్ కి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవడం అనేది టైం టేకింగ్ ప్రాసెస్. సో డైరెక్ట్ గా మనకి సెర్చ్ బాక్స్ లోకి వెళ్ళి సో క్యూబర్నెటిస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా యాప్ ఇంజిన్స్. సో ఇట్లా డైరెక్ట్ గా ఏదైనా ఒక సర్వీస్ ని డైరెక్ట్ గా సెర్చ్ చేసుకొని మీకు ఇంటరాక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు డైరెక్ట్ గా సెర్చ్ బాక్స్ కి వెళ్ళి ఇంటరాక్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ క్లౌడ్ షెల్ అనే ఒక బటన్ ఉందండి. మీరు క్లౌడ్ షెల్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి కమాండ్ లైన్ టూల్, అదే ఒక టర్మినల్ యాక్టివేట్ అవుతుంది. ఓకేనా? ఈ కమాండ్ లైన్ టూల్ ఏంటయ్యా అంటే, ఏదైనా ఒక సర్వీస్ ని కమాండ్స్ రూపంలో, ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను ఒక క్లౌడ్ స్టోరేజ్ తోని ఇంటరాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే ఒక వర్చువల్ మెషిన్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అలాంటిది కన్సోల్లో మనం ఏం చేస్తాము అని అంటే విజువల్ గా మనం క్రియేట్ చేస్తూ ఉంటాం. సో విజువల్ గా కాకుండా ఏదైనా ఒక కమాండ్, ఒక సర్టెన్ కమాండ్స్ ని యూజ్ చేసుకొని ఒక సర్వీస్ ని ఇంటరాక్ట్ చేయడము, లేకపోతే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డిప్లాయ్ చేయడము, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయడము, అలాంటివి ఏమైనా చేయాలి అని అనుకుంటే మనకి వన్ మోర్ ఇంపార్టెంట్ టూల్, వన్ మోర్ ఇంటరాక్టింగ్ టూల్, దట్ ఈస్ క్లౌడ్ షెల్. క్లౌడ్ షెల్ అంటే ఏంటి అని అంటే కమాండ్ లైన్ టూల్ అనుకోవచ్చు. విత్ ద హెల్ప్ ఆఫ్ ద కమాండ్స్ వీఆర్ గోయింగ్ టు ఇంటరాక్ట్ విత్ ద సర్వీసెస్. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఏ క్లౌడ్ షెల్ అండి. ఓకేనా? సో దట్ ఈస్, సో మనకి టూ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. వన్ ఈస్ కన్సోల్. కన్సోల్ ఏంటి? with the help of the visual aid we are going to interact with the services. Cloud shell enti, with the help of the commands we are going to interact with the services. So these are the two mechanisms. Okay, so that is what I have mentioned. అదే విధంగా కన్సోల్ క్లౌడ్ షెల్ కాకుండా మనకి ఏపీఐస్, క్లయింట్ లైబ్రరీస్, వెబ్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఏంటి సార్ ఇవన్నీ అని అంటే, క్లయింట్ లైబ్రరీస్ కొందరు పైథాన్ డెవలపర్స్ ఉంటూ ఉంటారు, అదే విధంగా కొందరు జావా డెవలపర్స్ ఉంటూ ఉంటారు. సో వాళ్ళకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డైరెక్ట్ గా కిట్ డౌన్లోడ్ చేసుకొని ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ నుంచి గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ తోనే ఇంటరాక్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా కూడా ఎవరైనా ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ యూజ్ చేసుకొని
గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో ఉన్న సర్వీసెస్ ని ఇంటరాక్ట్ చేసే విధంగా మనకి ఇంకొక ఇంటరాక్టివ్ మెథడ్ ఏంటి అంటే క్లయింట్ లైబ్రరీ సపోర్ట్ ఈస్ ఆల్సో ప్రొవైడెడ్ బై ద గూగుల్. ఓకేనా? సో ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సో ఎలా ఇంటరాక్ట్ చేయాలి అనేది మనం అప్కమింగ్ సెషన్స్ లో చూద్దాం. ఓకేనా? యా, మనకు ఇంకొకటి ఏంటంటే వెబ్ సర్వీసెస్ అండ్ అప్లికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సార్ నాకు ఒక అప్లికేషన్ ఉంది, ఆ అప్లికేషన్ లో ఉన్న అప్లికేషన్ ఎప్పుడైతే యూజర్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు దాని ద్వారా జనరేట్ అయిన డేటాని గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో ఒక సర్వీస్ లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అలాంటప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు అని అంటే, సో అప్లికేషన్ యొక్క బ్యాక్ ఎండ్ డేటాబేస్ ని మీరు గూగుల్ క్లౌడ్ లో పెట్టొచ్చు. సో దానివల్ల ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే అప్లికేషన్ లో డేటా జనరేట్ అవుతుందో ఆ అప్లికేషన్ లో ఉన్న డేటాని గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో ఉన్న ఒక డేటాబేస్ లో స్టోరేజ్ అవుతుంది. సో దానివల్ల ఏంటి, సో అప్లికేషన్స్ నుంచి అయినా లేకపోతే వెబ్ సర్వర్స్ నుంచి అయినా మనం గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో ఉన్న ఒక సర్టెన్ సర్వీసెస్ తోని మనం ఇంటరాక్ట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ a fourth method. So we have totally 4 methods. One is console. Console is a visual interface tool. One more is a shell. Shell is a command line interface. Third one is a client libraries or API calls. It is nothing but a software development kit. ఓకేనా? సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ యూజ్ చేసుకొని మనం క్లయింట్ లైబ్రరీస్ అంటే ఏం లేదండి, క్లయింట్ లైబ్రరీస్ అంటే పైథానో, జావానో ఆర్ ఆర్ లాంగ్వేజో, గో లాంగ్వేజో, సో వీటిని మన ఆ లాంగ్వేజెస్ ని మనం క్లయింట్ లైబ్రరీస్ అంటాం. ఓకేనా? సో అలాంటి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్స్ యూజ్ చేసుకొని మనం గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో ఉన్న సర్వీసెస్ తో కూడా ఇంటరాక్ట్ చేయొచ్చు. సో టోటల్లీ వీ హ్యావ్ 4 అండి: కన్సోల్, షెల్, క్లయింట్ లైబ్రరీస్ అండ్ వెబ్ అప్లికేషన్స్. సో హోప్ యూ గాట్ సమ్ ఐడియా. So console is a web-based user interface provided by the Google Cloud Platform. It allows you to manage and configure your GCP resources visually. And Cloud Shell is a interactive browser-based shell environment available in the Cloud Console, and it comes up with a 5 GB storage. ఇందాక మనం క్లౌడ్ షెల్ టెర్మినల్ ని ఓపెన్ చేసాం కదా, ఆ షెల్ టెర్మినల్ అనేది కూడా ఒక క్లౌడ్ వర్చువల్ మెషిన్ అన్నమాట. సో ఆ వర్చువల్ మెషిన్ మనం ఎప్పుడైతే క్లౌడ్ షెల్ ని యాక్టివేట్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే మనం ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు క్లౌడ్ షెల్ యాక్టివేట్ అవుతుంది. క్లౌడ్ షెల్ యాక్టివేట్ అవ్వడం ఏంటి అని అంటే, మనకి ఎవ్రీ యూజర్ కి ఎప్పుడైతే ఒక అకౌంట్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో క్రియేట్ అవుతుందో వాళ్ళకి ఒక స్మాల్ వర్చువల్ మెషిన్ ని డెడికేటెడ్ గా ప్రొవైడ్ చేస్తారు. ఆ డెడికేటెడ్ స్మాల్ మెషిన్ ఆన్ టాప్ ఆఫ్ దట్ స్మాల్ మెషిన్ మనకి క్లౌడ్ షెల్ టర్మినల్ ఉంటుంది, అదే విధంగా క్లౌడ్ ఎడిటర్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎడిటర్ మీద క్లిక్ చేసినప్పుడు ఎడిటర్ కూడా ఓపెన్ అవుతుంది. ఓకేనా? యా, సో ఎడిటర్ లో కూడా మనం కోడ్ ని ఎడిట్ చేసుకోవచ్చు, టర్మినల్ లో మనం కమాండ్స్ ని ప్రొవైడ్ చేయొచ్చు. సో కమాండ్స్ ద్వారా గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లోనే ఇంటరాక్ట్ చేస్తాము. ఏదైనా ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ రాసుకొని గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో ఉన్న ఒక సర్వీస్ ని డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే ఒక పైథాన్ అప్లికేషన్ ని డెవలప్ చేద్దాం అనుకున్నప్పుడు మీరు ఎటువంటి ఎడిటర్స్ కి థర్డ్ పార్టీ ఎడిటర్స్ కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. సో ఇక్కడ మనకి ప్రాపర్ గా క్లౌడ్ ఎడిటర్ ప్రొవైడ్ చేస్తుంది. మనం అప్కమింగ్ సెషన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా ఒక పైథాన్ అప్లికేషన్ సింపుల్ పైథాన్ అప్లికేషన్స్ డెవలప్ చేసి వాటి డిపెండెన్సీస్ ని క్రియేట్ చేసుకొని, వాటి డాకర్ ఫైల్స్ ని క్రియేట్ చేసుకొని, వాటి అప్లికేషన్ కాన్ఫిగరేషన్స్ ని క్రియేట్ చేసుకున్నప్పుడు అవి ఎలా, ఈ ఎడిటర్స్ ఎలా యూజ్ అవుతాయో మీరు క్లియర్ గా చూడొచ్చు. అంతటి వరకు స్టే ట్యూన్డ్. ఓకే, సో టర్మినల్ యాజ్ వెల్ యాజ్ ఎడిటర్. Okay, so in the Cloud Shell is a small virtual machine. It comes up with a 5 GB storage. So Cloud Shell అనేది స్మాల్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి, అది 5 GB స్టోరేజ్ తో వస్తుంది. అంతకంటే ఎక్కువ స్టోరేజ్ ని మీరు స్టోర్ చేద్దాం అనుకున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, ఇట్ ఈస్ ఎ స్మాల్ మెషిన్ ఓన్లీ ఫర్ యువర్ ఇంటరాక్టింగ్ పర్పస్. ఏదైనా గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లోని సర్వీస్ ని కమాండ్స్ ద్వారా ఇంటరాక్ట్ చేయడానికి ఇచ్చిన ఒక స్మాల్ మెషిన్ క్లౌడ్ షెల్. ఓకేనా? సో దట్స్ అంతవరకు గుర్తుంచుకోండి, మిగిలింది మనం అప్కమింగ్ సెషన్స్ లో చూద్దాం. యా, ఓకే, సో బ్యాక్ టు అవర్ స్లైడ్. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, రైట్? సో note, so there are these are some common ways to interact with the Google Cloud Platform. The choice of method depends on your preferences, requirements, and the type of interaction you wanted to have with the GCP resources, whether it's through a user interface or command line interface, APIs, or integration with the third party tools or applications. ఏంటయ్యా అని అంటే, ఏదైనా ఇక్కడ మనకి 4 మెథడ్స్ నేను క్లియర్ గా మెన్షన్ చేశాను. ఇప్పుడు షెల్ తో వర్క్ చేద్దామా సార్, కామన్ గా ప్రాజెక్ట్స్ లో ఏ మెథడ్ తో ఎక్కువ ఇంటరాక్ట్ చేస్తారు అనేది ప్యూర్ గా ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ అండి.
సో కొందరు షెల్ తో వర్క్ చేస్తూ ఉంటారు, కొందరు కన్సోల్ తో వర్క్ చేస్తూ ఉంటారు, కొందరు డెవలప్మెంట్ కిట్స్ తో వర్క్ చేస్తూ ఉంటారు, కొన్ని అప్లికేషన్స్ డేటాబేసెస్ తో కనెక్ట్ అయి ఉంటాయి. So the choice of method depends on your purely on the project requirement and the type of interaction you wanted to have with the GCP resources. కొందరికి విజువల్ గా ఇంటరాక్షన్ కావాలనుకున్నప్పుడు కన్సోల్ కి వెళ్ళాలి, కమాండ్ లైన్ ఆఫ్ ఇంటరాక్షన్ కావాలనుకున్నప్పుడు క్లౌడ్ షెల్ కి వెళ్ళాలి. సో ఇట్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్. Okay, so that is what is the interacting methods in the GCP. Okay, hope you got some idea now. So console, shell, APIs and libraries and web applications. Okay, so I also shown you the console walkthrough. Main ga Google Cloud Platform వచ్చేసరికి, ఓకే, సో ఎప్పుడైతే మీరు ఒక అకౌంట్ ని క్రియేట్ చేసుకుంటారో, ఎప్పుడైతే మీరు గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో ఉన్న ఏదైనా ఒక సర్వీస్ తో ఇంటరాక్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ద వెరీ ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఒక ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఒక ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ద వెరీ ఫస్ట్ థింగ్ ఇస్ ప్రాజెక్ట్ క్రియేషన్. సార్ ప్రాజెక్ట్ క్రియేషన్ అంటే ఏంటి, ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో వన్స్ you entered into the console, so click on this project and after that click on this new project. Okay, మనం ఒక కొత్త ప్రాజెక్ట్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం అండి. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్. సో ప్రొవైడ్ యువర్ ప్రాజెక్ట్ నేమ్. ఓకే, సో I am going to provide the project name, that is project K. ఓకే, అండ్ ప్రాజెక్ట్ ఐడి ఇస్ బై డిఫాల్ట్. మీరు ఏదైనా ప్రాజెక్ట్ ఐడిని కూడా మీరు ప్రొవైడ్ చేద్దాం అనుకున్నప్పుడు క్లిక్ ఆన్ ఎడిట్, ప్రాజెక్ట్ ఐడిని కూడా మెన్షన్ చేయొచ్చు. సార్ ఈ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, ప్రాజెక్ట్ ఐడి ఏంటి, ప్రాజెక్ట్ నెంబర్ కూడా ఉంటుంది, వాటి యొక్క డిఫరెన్స్ చెప్తాను. ఎందుకనంటే మనకి అసోసియేట్ క్లౌడ్ ఇంజనీర్ ఎగ్జామ్ లో కామన్ గా వస్తున్న క్వశ్చన్ అండి ఇది. సో ఒకసారి క్లియర్ గా చెప్తాను చూడండి. ఓకే, సో ప్రాజెక్ట్ నేమ్ ఏంటయ్యా అనంటే, సో యూజర్ ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, యూజర్ చాయిస్. ఓకే, సో ప్రాజెక్ట్ నేమ్ అనేది ఏంటయ్యా అనంటే యూజర్ ప్రొవైడ్ చేయొచ్చు డైరెక్ట్ గా. ఇట్ ఈస్ ఎ యూజర్ చాయిస్. సో తర్వాత ఒక్కోసారి ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఒక ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చారు. సో ఆఫ్టర్ సమ్ డేస్ ఇఫ్ యూ వాంటెడ్ టు ఎడిట్ యువర్ ప్రాజెక్ట్ నేమ్, యూ కెన్ ఆల్సో ఎడిట్ ఇట్. ఓకే, ప్రాజెక్ట్ నేమ్ ఇస్ ఏ ప్యూర్లీ ఏ యూజర్ చాయిస్. సో యూజర్ కి ఏదైతే కావాలో అలాంటి ప్రాజెక్ట్ నేమ్ ని మీరు ఫ్లెక్సిబుల్ గా ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటయ్యా అంటే యూజర్, ఇఫ్ ద యూజర్ వాంటెడ్ టు చేంజ్ ద ప్రాజెక్ట్ నేమ్, హీ కెన్ ఏబుల్ టు డూ ఇట్ ఆల్సో. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. But what about the project name, project ID? Okay, project ID is also a user choice. Okay, project ID is also a user choice. But once the user is provided, the project ID cannot be edited throughout the lifetime of the project. Okay, ఒక్కసారి ప్రాజెక్ట్ ఐడి మనము ప్రొవైడ్ చేసిన తర్వాత యూజర్ ప్రొవైడ్ చేయొచ్చు. ఇట్స్ ఏ యూజర్ చాయిస్ ఓన్లీ. ఒకసారి ప్రాజెక్ట్ ఐడి యూజర్ ప్రొవైడ్ చేసిన తర్వాత త్రూఅవుట్ దట్ ప్రాజెక్ట్ లైఫ్ టైమ్ లో ఆ ప్రాజెక్ట్ ఐడిని మనం ఎడిట్ చేయడానికి మనకు ఎటువంటి పర్మిషన్ లేదు. వీ కెనాట్ ఎడిట్ ఇట్. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఎడిటబుల్, ఇట్ ఈస్ నాట్ ఏ ఎడిటబుల్ ఆప్షన్ అని అనుకోవచ్చు. ప్రాజెక్ట్ నేమ్ ఇస్ ఏ user choice and it is a editable option, but project ID is also user choice but not editable. Okay, and one more is also there, that is project number. So what is this one, sir? It is not a user choice, it is not a editable, so it is totally automatically assigned by the Google. సార్ మరి నేను అసైన్ చేయట్లేదు, మరి ఎవరు అసైన్ చేస్తున్నారు అని అంటే గూగుల్ ఆటోమేటికల్ గా, గూగుల్ క్లౌడ్ ఆటోమేటికల్ గా అసైన్ చేస్తుందండి. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ ఈస్ ఏ ప్రాజెక్ట్ నెంబర్. సో దిస్ వాస్ ఆస్క్డ్ ఇన్ ద ఇంటర్వ్యూ, దిస్ వాస్ ఆస్క్డ్ ఇన్ ద అసోసియేట్ క్లౌడ్ ఇంజనీర్ ఎగ్జామ్. ఏంటయ్యా అని అంటే ప్రాజెక్ట్ ఐడిని is a editable option or not.
ఓకేనా. ప్రాజెక్ట్ ఐడి అనేది యూజర్ చాయిస్. ఓకే, మరి ఎడిట్ చేయొచ్చా లేదా అనేది అసోసియేట్ క్లౌడ్ ఇంజనీర్ లో క్లియర్ గా అడిగారు. సో ఇవి 3 మనకు చూసుకున్నట్లయితే లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ గా ఉంటాయి, బట్ క్లియర్ గా అర్థం చేసుకోండి. ప్రాజెక్ట్ నేమ్ ఈజ్ ఏ యూజర్ చాయిస్ అండ్ ఆల్సో ఏ ఎడిటబుల్ ఆప్షన్. ప్రాజెక్ట్ ఐడి వచ్చేసరికి ఇట్స్ ఏ యూజర్ చాయిస్ బట్ నాట్ ఎడిటబుల్. ప్రాజెక్ట్ నెంబర్ వచ్చేసరికి ఇట్స్ అసైన్డ్ బై ద గూగుల్, that means it is not a user choice and it is not editable by the user. So this is what is something that we should understand. ఓకే, సో ఇక్కడ మనకి ప్రాజెక్ట్ నేమ్ ఉంది, ప్రాజెక్ట్ ఐడి ఉంది, మరి ప్రాజెక్ట్ నెంబర్ ఏదయ్యా అని అంటే ప్రాజెక్ట్ నెంబర్ ఈజ్ ఆటోమేటికల్లీ అసైన్డ్ వన్స్ యూ క్లిక్ ఆన్ క్రియేట్. ఓకేనా, once you click on create, automatically project number will come. I will show you. Before that, what is this location, sir? లొకేషన్ ఏంటంటే మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీ యొక్క ఆర్గనైజేషన్ లొకేషన్ ఇక్కడ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకయ్యా అని అంటే దెర్ ఆర్ 3-4 రిసోర్స్ హైరార్కీస్. వన్ ఆఫ్ ద టాప్ నోడ్ రిసోర్స్ హైరార్కీ అనేది నెక్స్ట్ కాన్సెప్ట్ ఐఏఎం లో చూద్దాము. బట్ ఆర్గనైజేషన్ నోడ్ ఇస్ ద మెయిన్ నోడ్. ఎందుకనంటే ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నట్లయితే ఆర్గనైజేషన్ లో ప్లెంటీ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈచ్ డిపార్ట్మెంట్ లో కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకేనా, సో ఈచ్ ప్రాజెక్ట్ లో కొందరు డెవలపర్స్ ఉంటారు, కొందరు డెవాప్స్ ఇంజనీర్స్ ఉంటారు. సో ఎవరైతే గూగుల్ క్లౌడ్ ప్రాజెక్ట్స్ లో వర్క్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ అంటే ఎప్పుడైతే మనం ఇప్పుడు గూగుల్ క్లౌడ్ లో ఏంటయ్యా అని అంటే మనం ఎప్పుడైతే గూగుల్ క్లౌడ్ లో వర్క్ చేస్తున్నామో మనం ఇండివిజువల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మన ఇండివిజువల్ బ్యాంక్ నుంచి మనీ క్రెడిట్ అవుతుంది. మరి కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు మరి ఎవరి అకౌంట్ నుంచి మనీ డెబిట్ అవుతుంది అని అంటే ఆర్గనైజేషన్ అకౌంట్ అనేది సపరేట్ గా ఉంటుంది. సో ఆర్గనైజేషన్ అకౌంట్ నుంచే మనీ అంతా డెబిట్ అవుతుంది. ఎప్పుడైతే ఒక యూజర్, ఒక డెవలపర్, ఒక డెవాప్స్ ఇంజనీర్ ఒక గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో ఉన్న ఒక సర్వీస్ ని ఇంటరాక్ట్ చేసినప్పుడు ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఒక ఆర్గనైజేషన్ కిందకి వస్తాయి. సో ఆర్గనైజేషన్ బ్యాంక్ అకౌంట్ అనేది గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే యూజర్ ఇంటరాక్ట్ చేస్తాడో ఆ ఆర్గనైజేషన్ లో ఉన్న బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ అనేది డెబిట్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్. సో ఫర్ నౌ ఇట్ ఈస్ ఇండివిజువల్ అకౌంట్. ఫర్ ద ఇండివిజువల్ అకౌంట్స్ వీ డు నాట్ హ్యావ్ ఎనీ ఆర్గనైజేషన్ బికాస్ మనం డైరెక్ట్ గా మన బ్యాంక్ అకౌంట్ ని యూజ్ చేస్తాం కాబట్టి ఇండివిజువల్ అకౌంట్స్ కి మనకి ఆర్గనైజేషన్ అనేది డైరెక్ట్ గా ఉండదు. బట్ మనం ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు గూగుల్ క్లౌడ్ ప్రాజెక్ట్స్ లో ఆర్గనైజేషన్ అకౌంట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనం ఇండివిజువల్ బ్యాంక్ అకౌంట్ మెన్షన్ చేయం కాబట్టి డైరెక్ట్ గా ఆర్గనైజేషన్ అకౌంట్ నుంచే మనీ డెబిట్ అవుతూ ఉంటుంది. సో అక్కడ ఆర్గనైజేషన్స్ కి కూడా కొన్ని పాలసీస్ ఉంటాయి. ఆ పాలసీస్ ని కూడా వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉంటారు. ఆ కాన్సెప్ట్ అనేది మనం ఐఏఎం లో చూద్దాం. ఓకేనా, సో ఫర్ నౌ జస్ట్ అండర్స్టాండ్ దట్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో మనకి ఆర్గనైజేషన్ కాన్సెప్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్ లో చూద్దాం. బట్ బేసికల్ గా ఇక్కడ ఎప్పుడైతే మనం ఒక ప్రాజెక్ట్ ని క్రియేట్ చేద్దాం అనుకున్నప్పుడు ప్రాజెక్ట్ నేమ్ మెన్షన్ చేయాలి, ప్రాజెక్ట్ ఐడి మెన్షన్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ నేమ్ is a user choice, project ID is also user choice. Project name can be edited later, cannot be edited later. This project ID cannot be edited later. There is one more thing also there, that is project number cannot be provided by the user, cannot be edited by the user. That means Google is assigning you that number and cannot be edited by the user. So let me click on create project. Okay, ఎప్పుడైతే ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసామో ఇక్కడ చూసుకోండి ప్రాజెక్ట్ క్రియేట్ అవుతూ ఉంది. సో వన్స్ ప్రాజెక్ట్ క్రియేట్ అయిన తర్వాత మనము ఇక్కడ ప్రాజెక్ట్ సెషన్స్ లోకి వెళ్తే ఈ సెక్షన్ లో మనకి ఇంతకుముందు ఓన్లీ 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు చూసుకోండి ప్రాజెక్ట్ కీ కూడా వచ్చింది. సో దిస్ ఈజ్ యువర్ ప్రాజెక్ట్ నేమ్, దిస్ ఈజ్ యువర్ ప్రాజెక్ట్ ఐడి. సార్ నాకు ప్రాజెక్ట్ నెంబర్ చూడాలని ఉంది, అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఎక్కడ లేదు, ఎక్కడ కనబడట్లేదు అనుకున్నప్పుడు సో ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లెఫ్ట్ నావిగేషన్ లోకి వచ్చేసరికి ఇక్కడ డాష్ బోర్డ్ క్లౌడ్ ఓవర్ వ్యూ ఉంది కదా, డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ దగ్గర చూసుకోండి క్లియర్ గా ప్రాజెక్ట్ నేమ్ ఉంది, ప్రాజెక్ట్ నెంబర్ విచ్ ఇస్ మిస్టీరియస్ విచ్ వాస్ ఆటో అసైన్డ్ బై ద గూగుల్. ఓకే, గూగుల్ యొక్క ఆపరేషనల్ పర్పస్ కోసము క్రియేట్ చేసిన ఒక నెంబరే ప్రాజెక్ట్ నెంబర్ నుండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో మనం వర్క్ చేస్తున్నప్పుడు ఒక ఐడి కార్డ్ నెంబర్ అనేది మనకు అసైన్ చేస్తారు. అది మన చాయిస్ కాదు కదా, కంపెనీ యొక్క రూల్స్ ప్రకారం, కంపెనీ యొక్క నామ్స్ ప్రకారం వాళ్ళు ఒక ఐడి కార్డ్ నెంబర్ ని వాళ్ళు మనకు అసైన్ చేస్తారు. ఇట్స్ ఏ నెంబర్, అథెంటికేటెడ్ నెంబర్. సో మనకు కూడా ఇక్కడ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ కూడా ప్రాజెక్ట్ నెంబర్ అనేది ఒకటి ఆటో అసైన్డ్ బై ద గూగుల్. సో దట్ ఈస్ ఫర్ దేర్ ఓన్ ఆపరేషనల్ పర్పస్.
Okay, so project name and project ID is our project operational purpose. Okay, so that is the interesting thing that we have to see. And next thing, so that is what is a console walkthrough అండి. Once a project create చేసుకున్న తర్వాత each and every project in the Google Cloud platform ఎప్పుడైతే మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసామో, ఏదైనా ఒక సర్వీస్ తోని ఇంటరాక్ట్ చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీరు కన్సోల్లో ఉన్నా కానీ ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. లేదు సార్ నేను కమాండ్స్ లైన్ నుంచి వర్క్ చేద్దాం అనుకుంటున్నాను, అక్కడ కూడా ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే క్రియేట్ చేసుకోవాలి. మనం కన్సోల్ నుంచి కూడా ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ నేనేమో ఈ ప్రాజెక్ట్ తో వర్క్ చేస్తున్నాను, దాని ప్రాజెక్ట్ ఐడి ఇది. బట్ ఇక్కడ చూడండి, ద ప్రాజెక్ట్ ఐడి కేమ్ డిఫరెంట్లీ. సో ఎప్పుడైతే మీరు గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో కన్సోల్లో ఆ క్లౌడ్ షెల్ లో ఒకే ప్రాజెక్ట్ మీద వర్క్ చేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే ఇక్కడ ప్రాజెక్ట్ ని చేంజ్ చేద్దాం అనుకున్నప్పుడు, సో గూగుల్ క్లౌడ్ ఇక్కడ చూడండి సేమ్ కమాండ్ ఇచ్చారు, జీ క్లౌడ్ కాన్ఫిగ్ సెట్ ప్రాజెక్ట్. నేను ఇక్కడ వర్క్ చేద్దాం అనుకున్న ప్రాజెక్ట్ నెంబర్ ఐడి ఇది కాదు. సో నేను చేంజ్ చేద్దాము అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోవచ్చు, గూగుల్ క్లౌడ్ కాన్ఫిగ్ సెట్ ప్రాజెక్ట్ ప్రొవైడెడ్ హియర్. అండ్ ప్రాజెక్ట్ ఐడి, ప్రాజెక్ట్ కే యొక్క ప్రాజెక్ట్ ఐడి ఏంటండి, సో దాని యొక్క ప్రాజెక్ట్ ఐడి కాపీ చేసుకోండి, ఇక్కడికి వచ్చేసి మెన్షన్ చేసుకోండి. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాము, నేను ఈ ప్రాజెక్ట్ తో ఇంటరాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ ప్రాజెక్ట్ లో వర్క్ చేద్దాం అనుకుంటున్నాను, సో ఆ ప్రాజెక్ట్ ని మనం సెట్ చేస్తున్నాం అన్నట్టు. క్లిక్ ఆన్ ఎంటర్. సి నౌ వన్ సి ప్రాజెక్ట్ కే హైఫన్ దిస్ వన్ కేమ్ ఇన్ టు ద పిక్చర్. ఓకే, సో ఎప్పుడైతే మనం కన్సోల్లో ఉన్నా కానీ క్లౌడ్ షెల్ లో ఉన్నా కానీ ప్రాపర్ గా ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, ఐదర్ కన్సోల్ లో అయితే డైరెక్ట్ గా ప్రాజెక్ట్ సెక్షన్ లోకి వెళ్ళిపోవాలి, ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. కమాండ్ లైన్ టూల్ లో అయితేనేమో కమాండ్ డైరెక్ట్ గా ఇక్కడ ఉంటుంది, జస్ట్ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని ప్రాజెక్ట్ ఐడి మెన్షన్ చేయాలండి. ఓకేనా, సో దిస్ వే వి విల్ బి ఏబుల్ టు సెట్ ద ప్రాజెక్ట్ ప్రాపర్లీ. ఓకే, జీ క్లౌడ్ కాన్ఫిగ్ సెట్ ప్రాజెక్ట్ అండ్ ప్రాజెక్ట్ ఐడి we have to mention. Click on enter, you will be able to select the proper project clearly. So this way we will be able to select the or create the projects. Okay, so that is what I wanted to show you. And next thing వచ్చేసరికి GCP locations concept చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ 10-15 minutes లో GCP locations కాన్సెప్ట్ ఏంటి అనేది చూద్దామండి. సో మనకి తెలుసు గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ప్లెంటీ ఆఫ్ ద సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ సర్వీసెస్ తోని ఇంటరాక్ట్ చేయడానికి మనకి 3-4 వర్క్ ఇంటర్ఫేసింగ్ మెథడ్స్ ఉన్నాయి. అది క్లౌడ్ షెల్, కమాండ్ లైన్, క్లౌడ్ షెల్ is a command line tool, cloud console is a visual interface tool, and client libraries is for the software development kits. Applications and web applications can also be interactive with the Google Cloud services. అదే విధంగా మరి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం యూజ్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 100 GB ఆఫ్ డేటా ఉంది సార్, మరి ఏ లొకేషన్ లో సెలెక్ట్ చేసుకోవాలి? సో అసలు లొకేషన్స్ కాన్సెప్ట్ ఏంటి గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో? సో లొకేషన్స్ అంటే ఏంటి, లొకేషన్స్ లో మళ్ళీ ఆ రీజన్స్ ఎలా ఉంటాయి, రీజన్స్ లో మళ్ళీ ఆ జోన్స్ ఎలా ఉంటాయి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటాని మనము మన దగ్గర ఉన్నప్పుడు ఒక ఫిజికల్ ల్యాప్టాప్ లో పెడితే అది మన దగ్గర ఫిజికల్ గా అవైలబుల్ గా ఉంటుంది. మరి గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో ఒక డేటాని ఈ లొకేషన్ లో స్టోర్ చేద్దాం అనుకున్నప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఆ లొకేషన్స్ లాజికల్ గా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అవి ఆ డేటా మనం స్టోర్ చేసిన డేటా ఆల్ ద టైమ్ ఎలా అవైలబుల్ గా ఉండాలి అని అంటే ఎటువంటి యునో పాయింట్స్ ని కన్సిడర్ చేయాలి అనేది కూడా మనం చూద్దాం ఈ కాన్సెప్ట్ లో. జీసీపీ లొకేషన్స్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏదైనా మనం ఒక అప్లికేషన్ ని డెవలప్ చేద్దాం అనుకున్నప్పుడు, ఆ డెవలప్ చేసిన అప్లికేషన్ ని డిప్లాయ్ చేద్దాం అనుకున్నప్పుడు లొకేషన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఎందుకనంటే ఒక లొకేషన్ ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ లొకేషన్ లో ఉన్న రిసోర్సెస్ అవైలబుల్ గా ఉంటే మన అప్లికేషన్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఒకవేళ ఆ రిసోర్సెస్ అనేటివి అవైలబుల్ గా లేకపోతే మన అప్లికేషన్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. దాని ద్వారా మన యూజర్స్ అనేటి వాళ్ళు మన అప్లికేషన్ ని డైరెక్ట్ గా ఇంటరాక్ట్ చేయలేరు. సో ద వెరీ ఇంపార్టెంట్ ఈస్ దట్ ఎప్పుడైతే మనం అప్లికేషన్ డిప్లాయ్ చేద్దాం అనుకున్నామో, లేకపోతే ఒక స్టోరేజ్ ని స్టోర్ చేద్దాం అనుకున్నప్పుడు ప్రాపర్ లొకేషన్ సెలెక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో లెట్ us ట్రై టు అండర్స్టాండ్ జీసీపీలో ఏమేమి లొకేషన్స్ ఉన్నాయి. సో జీసీపీలో వచ్చేసరికి మనకు 5 లొకేషన్స్ ఉన్నాయండి. ఓకేనా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరోప్, ఏసియా, ఆస్ట్రేలియా. ఓకేనా, సో GCP లొకేషన్స్ వచ్చేటప్పటికి మనకు 5 లొకేషన్స్ ఉన్నాయి. లొకేషన్స్ ఆర్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ రీజన్స్.
సో ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్స్ ఉన్నాయి సార్, 5 లొకేషన్స్ ఉన్నాయి. లొకేషన్స్ ఆర్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ రీజన్స్. ఓకేనా, రీజన్స్ మనకి టోటల్ గా 37 రీజన్స్ ఉన్నాయండి. రీజన్స్ ఆర్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ జోన్స్. ఓకే, మనకి జోన్స్ వచ్చేసరికి సో ఫార్ 112 జోన్స్ ఉన్నాయండి. ఓకే, సో దిస్ ఈస్ హౌ జీసీపీ లొకేషన్స్ ఈస్ డివైడెడ్. అంటే జీసీపీ లొకేషన్స్ లో మనకి 5 లొకేషన్స్ ఉన్నాయి. ఈచ్ లొకేషన్ లో మనకి 37 రీజన్స్ ఉన్నాయి. ఓకేనా, ఈచ్ లొకేషన్ లో కొన్ని రీజన్స్ ఉంటాయి, ఈచ్ రీజన్ లో కొన్ని జోన్స్ ఉంటాయి. ఏంటి సార్ ఈ కాన్సెప్ట్ అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ చేసుకోండి, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అయినా, ఏడబ్ల్యూఎస్ అయినా, అజూర్ అయినా ఎట్లా వర్క్ అవుతుందయ్యా అని అంటే, ఏడబ్ల్యూఎస్ ఆర్ అజూర్ ఆర్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఎట్లా వర్క్ అవుతుందంటే, సో వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని డేటా సెంటర్ ని రెంట్ కి తీసుకుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డేటా సెంటర్ అనుకోండి. ఓకే, ఈ డేటా సెంటర్ లో మనకి వచ్చేసరికి ఫిజికల్ రిసోర్సెస్ ఉంటాయి, అదే విధంగా వర్చువల్ రిసోర్సెస్ కూడా ఉంటాయి. ఫిజికల్ రిసోర్సెస్ అంటే ఏంటి సార్? ఓకే, సర్వర్స్ అయినా కావచ్చు, లేకపోతే హార్డ్వేర్ అయినా కావచ్చు, అదే విధంగా స్టోరేజ్ అయినా కావచ్చు, నెట్వర్కింగ్ అయినా కావచ్చు. వాటిని మనం ఏమంటాం అంటే ఫిజికల్ సర్వర్స్ అంటాం. వర్చువల్ రిసోర్సెస్ అంటే ఏంటి సార్ అంటే వర్చువల్ మెషిన్స్. అంటే నార్మల్ గా ఫిజికల్ గా అవి ఎగ్జిస్ట్ అయ్యి ఉండవు. వర్చువల్ మెషిన్స్ అయినా కావచ్చు, కంటైనర్స్ అయినా కావచ్చు, అంతే నాకు తెలిసి వర్చువల్ మెషిన్స్, కంటైనర్స్. సో ఇవి ఒక డేటా సెంటర్ లో ఉంటాయి. సో వీళ్ళు గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అయినా, అజూర్ అయినా, జీసీపీ అయినా ఏం చేస్తారని అంటే, వీళ్ళు వీటిని రెంట్ కి తీసుకొని ఇటువంటి క్లౌడ్ ప్రొవైడర్ గా వాళ్ళ యొక్క సర్వీసెస్ ని ఈ వీటిలో ఈ రీసోర్సెస్ లో మీరు అప్లికేషన్ ని డిప్లాయ్ చేసుకునే విధంగా చూసుకుంటారు. ఎందుకయ్యా అని అంటే, ఒక నెక్స్ట్ 2 minutes లో చూద్దాం చాలా క్లియర్ గా. సో గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో లొకేషన్స్ వచ్చేసరికి మనకు 5 ఉన్నాయి, రీజన్స్ వచ్చేసరికి 37 ఉన్నాయి, జోన్స్ వచ్చేసరికి 112 ఉన్నాయి. ఓకేనా, గివ్ మీ 1 minute గైస్. సారీ, సో గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో లొకేషన్స్ వచ్చేసరికి జీసీపీలో మనకు 5 లొకేషన్స్ ఉన్నాయి, 37 రీజన్స్ ఉన్నాయి, 112 జోన్స్ ఉన్నాయి. అసలు ఏంటయ్యా అని అంటే ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఎట్లా కేటగరైజ్ చేసి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా ఈ డయాగ్రామ్ లో చూడొచ్చండి. సో మనకి ఇండియా వచ్చేసరికి ముంబై అండ్ ఢిల్లీ రీజన్స్. ఓకే, జీసీపీ ఆర్గనైజ్డ్ ఇంటూ రీజన్స్ అండ్ జోన్స్. జీసీపీ ఆర్గనైజ్డ్ అంటే ఏంటి అని అంటే, జీసీపీలో ఉన్న రీసోర్సెస్, జీసీపీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రీజన్స్ అండ్ జోన్స్ లో వాళ్ళు డివైడ్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటయ్యా అని అంటే, ఒక మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంటైర్ గ్లోబ్ తీసుకుంటే యుఎస్ ఉంది. ఓకేనా, అదే విధంగా ఇక్కడ యూరోప్ ఉంది. యూరోప్ లో మనకి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఒక యూరోప్ అనేది ఒక లొకేషన్ గా తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక లొకేషన్, ఒక రీజన్ 1, రీజన్ 2, రీజన్ 3, రీజన్ 4, రీజన్ 5 అట్లా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఓకేనా, సో దాని అందుకనే యూరోప్ ని మనం మల్టీ రీజనల్ అంటాం. సో ఈచ్ రీజన్ వచ్చేసరికి, ఒక రీజన్ ని తీసుకున్నట్లయితే ఈచ్ రీజన్ వచ్చేసరికి, సో ఈచ్ రీజన్ ఈజ్ నేమ్డ్ యాజ్ దిస్ వన్, యూరోప్ వెస్ట్ 2. ఓకే, ఒక రీజన్ ని మనం తీసుకున్నట్లయితే దాన్ని ఎట్లా నామిక్లేచర్ ఇచ్చారు అని అంటే యూరోప్ వెస్ట్ 2. ఈచ్ రీజన్ లో మనకి ఈచ్ రీజన్ ఇస్ కలెక్షన్ ఆఫ్ జోన్స్ కాబట్టి, సో ఈచ్ రీజన్ లో మనకి జోన్ 1, జోన్ 2, జోన్ 3. ఓకే, యూరోప్ వెస్ట్ 2A, యూరోప్ వెస్ట్ 2B, యూరోప్ వెస్ట్ 2C. సో ఈ విధంగా మనకి నామిక్లేచర్ అనేది ప్రొవైడ్ చేశారు.
Okay, each region is a collection of zones. GCP's infrastructure is divided into regions and zones. Each region is a collection of zones, and these regions are available in locations like Asia, Australia, Europe, North America, South America. ఓకేనా. సో గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మొత్తము రీజన్స్ అండ్ జోన్స్ గా డివైడ్ చేశారండి. అసలు యాక్చువల్ గా రీసోర్సెస్ ఎక్కడ స్టోర్ అయి ఉంటాయనో నెక్స్ట్ చెప్తాను. సో యాక్చువల్ రీసోర్సెస్ అనేటివి జోన్స్ లో స్టోర్ అయి ఉంటాయి. మనకి లొకేషన్స్ ఉన్నాయి. లొకేషన్స్ రీజన్స్ ఈస్ ఫర్ ద ఆర్గనైజింగ్ పర్పస్ ఓన్లీ. యాక్చువల్ గా జోన్స్ ఉంటాయి కదా, ఈచ్ జోన్ ఇదే అవైలబిలిటీ జోన్. ఏంటి అవైలబిలిటీ జోన్ అంటే ఏంటి అని అంటే, ఈచ్ జోన్ ఒక డేటా సెంటర్ ఉంటుందండి. సో డేటా సెంటర్ అంటే ఏంటి, ఇందాక చెప్పినట్టుగా వర్చువల్ రీసోర్సెస్ ఉంటాయి, ఫిజికల్ రీసోర్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఉన్న వర్చువల్ రీసోర్సెస్, ఫిజికల్ రీసోర్సెస్ మీద మనం ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు ఆ అప్లికేషన్ మనం ఇక్కడ డిప్లాయ్ చేసుకుంటాం. సో దాన్నే మనము ఒక జోన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నామో అప్పుడు లొకేషన్ ని సెలెక్ట్ చేసుకొని, అక్కడ రీజన్ ని సెలెక్ట్ చేసుకొని, జోన్ ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా. సో ఎక్కడైతే జోన్ ని సెలెక్ట్ చేసుకున్నామో ఆ జోన్ లో మన యొక్క అప్లికేషన్ లేకపోతే మన యొక్క డేటా అనేది ఫిజికల్ గా స్టోర్ అయి ఉంటుంది, ఫిజికల్ గా డిప్లాయ్ అయి ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ హ్యావింగ్ దిస్ GCP లొకేషన్స్, రీజన్స్ అండ్ జోన్స్. ఓకేనా. సో లొకేషన్స్ 5 ఉన్నాయి. Locations are further divided into regions. Regions are further divided into zones. Locations and regions is only for the organizing purpose అండి. మనం ప్రాపర్ గా డివైడ్ చేయడానికి మాత్రమే. యాక్చువల్ రిసోర్సెస్ ఆర్ టోటల్లీ అవైలబుల్ ఇన్ ద జోన్స్. దట్ ఈస్ ద రీజన్ జోన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ అవైలబుల్ జోన్స్. ఓకే, క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ఈ డయాగ్రామ్ చూసుకోండి. మనకు 5 లొకేషన్స్ ఉన్నాయి కదా. సో 5 లొకేషన్ లో ఒక లొకేషన్ ఏం తీసుకున్నట్లయితే, సో దాంట్లో మనకి రీజన్ 1, రీజన్ 2, రీజన్ 3, రీజన్ 4, రీజన్ 5. సో ఇట్లా రీజన్స్ డివైడ్ అయ్యి ఉంటాయి. ఈచ్ రీజన్ వచ్చేసరికి మళ్ళీ మనకి జోన్స్ ఉంటాయి. జోన్ ఏ, జోన్ బి, జోన్ సి, జోన్ డి. ఈచ్ జోన్ ఇస్ ఏ డేటా, ఈచ్ జోన్ ఈస్ కనెక్టెడ్ టు ద వన్ మోర్ జోన్. సో వయా హై బ్యాండ్ విత్ నెట్వర్క్. సో ఇక్కడ చూసుకోండి, జోన్ ఏ ఇస్ కనెక్టెడ్ టు ద జోన్ బి, జోన్ బి ఇస్ కనెక్టెడ్ టు ద జోన్ సి, జోన్ ఏ ఇస్ కనెక్టెడ్ టు ద జోన్ సి. సో ఈచ్ జోన్ ఈస్ సెపరేటెడ్ ఫ్రమ్ ద వన్ మోర్ జోన్ అండ్ కనెక్టెడ్ వయా హై బ్యాండ్ విత్ నెట్వర్క్. ఓకేనా. ఈచ్ జోన్ ఈస్ హ్యావింగ్ ఎ రీసోర్సెస్. ఇందాక చెప్పినట్లుగా ఈచ్ జోన్ లో మనకి గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ నథింగ్ బట్ ఫిజికల్ రీసోర్సెస్, వర్చువల్ రీసోర్సెస్ ఉంటాయి కాబట్టి ఆ జోన్ ని మనం అవైలబిలిటీ జోన్స్ అంటాము. ఈచ్ జోన్ లో కొన్ని రీసోర్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జోన్ ఏ లో వర్చువల్ మెషిన్స్ అండ్ డిస్క్స్ ఉండొచ్చు. జోన్ బి లో కొన్ని సెట్ ఆఫ్ రీసోర్సెస్ ఉంటాయి. జోన్ సి లో కొన్ని సెట్ ఆఫ్ రీసోర్సెస్ ఉంటాయి. జోన్ సి లో సమ్ మోర్ సెట్ ఆఫ్ రీసోర్సెస్ ఉంటాయి. ఓకేనా. సో ఈ విధంగా each location is divided into regions. Each region is subdivided into zones. Zones are connected together and separated, and each zone is having a resources. ఓకేనా. సో ఇప్పుడేంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నాము. ఆ ప్రాజెక్ట్ లో ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఆ రిక్వైర్మెంట్ లో మనకి ఒక అప్లికేషన్ ని డిప్లాయ్ చేయాలి. సో అప్పుడు డిప్లాయ్ చేయాలనుకున్నప్పుడు మనం ఒక లొకేషన్ ని సెలెక్ట్ చేసుకుంటాం, అదే విధంగా రీజన్ ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఏదైనా జోన్ ఏ ఆర్ జోన్ బి ఆర్ జోన్ సి లో మన అప్లికేషన్ ని డిప్లాయ్ చేస్తాం. జోన్ లో డిప్లాయ్ చేయడం ఏంటి సార్ అంటే, జోన్ లో ఉన్న రీసోర్సెస్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్చువల్ మెషిన్ ఉంది కదా, వర్చువల్ మెషిన్ మీద డిప్లాయ్ చేస్తాం. ఏదైనా డేటాను స్టోర్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఆ డేటా అనేది వచ్చేసి డిస్క్ లో స్టోర్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే ఒక అప్లికేషన్ ని డిప్లాయ్ చేసినప్పుడు లేకపోతే ఒక డేటాని స్టోర్ చేద్దాం అనుకున్నప్పుడు ఫిజికల్ గా ఆ డేటా అనేది ఒక వర్చువల్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డిప్లాయ్ అయి ఉంటుంది, లేకపోతే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్టోర్ అయి ఉంటుంది. ఒక సర్వర్ మీద, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ఒక నెట్వర్క్ కాంపోనెంట్స్, ఇవన్నీ ఫిజికల్ గా ఒక డేటా సెంటర్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఆ డేటా సెంటర్ ని మొత్తం మేనేజ్ చేసేది గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. అందుకనే మనం ఎప్పుడైతే అప్లికేషన్ ని డిప్లాయ్ చేస్తామో దానికి తగ్గట్టుగా ఎంతైతే రీసోర్సెస్ మనం యూజ్ చేసుకుంటామో అంత రీసోర్సెస్ మనము గూగుల్ క్లౌడ్ ప్రొవైడర్ కి పే చేస్తూ ఉంటాం, పే యాజ్ యు గో మోడల్ లాగా. ఓకేనా. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ GCP లొకేషన్స్. ఇంకా క్లియర్ గా చూద్దామని అంటే GCP రీజన్స్ వచ్చేసరికి, వాట్ ఈస్ రీజన్స్ ఆర్? రీజన్స్ ఆర్ ద ఇండిపెండెంట్ జియోగ్రాఫిక్ ఏరియాస్ దట్ కన్సిస్ట్ ఆఫ్ జోన్స్. రీజన్ అంటే ఏంటి సార్ అని అంటే, లొకేషన్ లో ఉన్న ఒక ఇండిపెండెంట్ జియోగ్రాఫిక్ ఏరియా. ఓకేనా. రీజన్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ జోన్స్. Zones and regions are the logical abstraction of underlying physical resources provided in one or more data centers. సో రీజన్స్, జోన్స్ ని మనం వాళ్ళు ఎట్లా డివైడ్ చేశారంటే లాజికల్ గా డివైడ్ చేశారండి. ఎట్లా డివైడ్ చేశారంటే, మీరు
అప్కమింగ్ సెషన్స్ లో మనం ఎప్పుడైతే ఒక రిసోర్సెస్ ని చూస్తామో అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చూసినట్లయితే సో ఇక్కడ వర్చువల్ మెషిన్స్ ఇక్కడ డిస్క్ ఉంటాయి కదా. నెక్స్ట్ జోన్ బి లో వర్చువల్ మెషిన్స్ కాకుండా వేరే ఉంటాయి, వేరే ఫర్ ఎగ్జాంపుల్ అదర్ రిసోర్సెస్ ఉంటాయి, సర్వర్స్ లేకపోతే ర్యాక్స్, డిస్క్స్. సో అదే విధంగా డిఫరెంట్ ఇక్కడ జోన్ ఏలో ఉన్న రిసోర్సెస్ జోన్ బిలో ఉండాల్సిన అవసరం లేదు. అండ్ జోన్ ఏలో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ జోన్ సిలో ఉండే అవకాశం కూడా ఉంది. సో ఏమంటున్నాను అంటే జోన్ ఏలో కొన్ని రిసోర్సెస్ ఉన్నాయి అని అంటే అవి కంపల్సరీగా జోన్ బిలో ఉండాల్సిన అవసరం లేదు, ఉండొచ్చు బట్ ఉండాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఈచ్ రీజన్ విల్ హ్యావ్ అట్లీస్ట్ 3 జోన్స్, మినిమం 3 జోన్స్ ఉంటాయండి. మోర్ ఎన్నైనా ఉండొచ్చు, మినిమం 3 ఉండాలి. ఓకేనా. సో దట్స్ ఆఫ్ ద గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇస్ డిజైన్డ్. ఓకేనా. సో regions are the independent geographic areas that consist of zones. Zones and regions are the logical abstractions of underlying physical resources provided in one or more physical data centers. ఇందాక చెప్పినట్టుగా మనకి ఫిజికల్ రిసోర్సెస్ ఎక్కడ ఉంటాయి అని అంటే డేటా సెంటర్ లో స్టోర్ అయి ఉంటాయి. ఈచ్ రీజన్ ఇస్ కన్సిస్ట్ ఆఫ్ వన్ ఆర్ మోర్ డేటా సెంటర్స్ అండి. GCP regions are designed to provide high availability, low latency and applications services deployed in these regions. ఓకేనా. ఈ కాన్సెప్ట్ మళ్ళీ చెప్తాను. ఓకేనా. ఇది క్లియర్ గా రౌండ్ అప్ చేసుకొని పెట్టుకోండి, నేను చెప్తాను మళ్ళీ. అండ్ జోన్స్ వచ్చేసరికి జోన్ ఇస్ ఎ డిప్లాయ్మెంట్ ఏరియా ఫర్ గూగుల్ క్లౌడ్ రిసోర్సెస్ విత్ ఇన్ ఎ రీజన్. సార్ ఇక్కడ ఈ కాన్సెప్ట్ చూసుకోండి, డిప్లాయ్మెంట్ ఏరియా అన్నారు. డిప్లాయ్మెంట్ ఏరియా అని అంటే ఇందాక చెప్పినట్టుగా మనము ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ లో ఒక అప్లికేషన్ ని డిప్లాయ్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ అప్లికేషన్ ని మనం ఫిజికల్ గా ఎక్కడ డిప్లాయ్ చేస్తున్నాం సార్? జోన్ లో ఉన్న రిసోర్సెస్ మీద డిప్లాయ్ చేస్తున్నాం. సో అందుకనే జోన్స్ ఆర్ ద డిప్లాయ్మెంట్ ఏరియాస్ ఫర్ ద గూగుల్ క్లౌడ్ రిసోర్సెస్ విత్ ఇన్ ఎ రీజన్. సో రీజన్ లో ఉన్న జోన్స్ లో మనం డిప్లాయ్ చేస్తాం కాబట్టి జోన్ ని మనం డిప్లాయ్మెంట్ ఏరియా అని అంటాం. ఓకేనా. జోన్స్ ఆర్ ఫిజికల్లీ సెపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్ విత్ ఇన్ ఎ రీజన్. ఇందాక చెప్పినట్టుగా ఒక జోన్ ఇంకొక జోన్ ఫిజికల్ గా సెపరేట్ అయి ఉంటాయి. అండ్ టు ప్రొవైడ్ ద ఫాల్ట్ టాలరెన్స్ అండ్ రెసిలియన్స్. ఈ కాన్సెప్ట్ కూడా చెప్తాను, క్లియర్ గా చూసుకోండి. ఈచ్ జోన్ విత్ ఇన్ ఎ రీజన్ ఇస్ కనెక్టెడ్ త్రూ ఏ హై బ్యాండ్ విత్ నెట్వర్క్. ఇందాక చూసినట్టుగా ఒక జోను ఇంకొక జోను హై బ్యాండ్ విత్ నెట్వర్క్ తోని కనెక్ట్ చేసి ఉంటాయి. ఓకేనా. సో వాట్ ఈస్ రీజన్స్, వాట్ ఈస్ జోన్ అంటే రీజన్ ఈజ్ ఎ జియోగ్రాఫిక్ ఏరియా, జోన్ ఈజ్ ఎ వన్ ఆఫ్ ద component in the region, and it is a deployment area for the users to deploy their applications in the Google Cloud resources. Okay na. So this is what is the regions and zones andi. ఇంకా క్లియర్ గా చెప్పాలి అని అంటే మనం ఎప్పుడు రీజన్స్ ఎప్పుడు జోన్స్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ అన్ని పాయింట్స్ క్లియర్ గా అర్థమవుతాయి. ఒకసారి క్లియర్ గా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ when deploying the resources in the GCP. సార్ రిసోర్సెస్ అంటున్నారు ఏంటి సార్ రిసోర్సెస్ అని అంటే రిసోర్సెస్ అంటే ఏం లేదండి, మనము గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో చాలా సర్వీసెస్ ఉన్నాయా, ఆ సర్వీసెస్ నే నేను రిసోర్సెస్ అంటున్నాను. ఓకేనా. గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో గూగుల్ క్లౌడ్ ప్రొవైడర్ కి అవి రిసోర్సెస్, మనకు సర్వీసెస్ అండి, అంతే. ఓకేనా. గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో మనకి చాలా సర్వీసెస్ ఉన్నాయి, వాటిని రిసోర్సెస్ గా కన్సిడర్ చేస్తాం అంతే. when deploying the resources in the GCP, it is important to consider the proximity of the region and zone to your target users and customers. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూసుకోండి, క్లియర్ గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అప్లికేషన్ ని ఒక ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్ లో ఒక అప్లికేషన్ ని డెవలప్ చేశారు. ఓకేనా. సో మీరు ఇండియాలో ఉన్నారు, మీ యొక్క యూజర్స్, ఈ అప్లికేషన్ యూజర్స్ కూడా ఇండియాలోనే ఉన్నారు. ఓకేనా. సో మీరు ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేశారు, ఒక అప్లికేషన్ డెవలప్ చేశారు, దాని యొక్క టార్గెట్ యూజర్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అప్లికేషన్ డిజైన్ చేసినప్పుడు ఈ టార్గెట్ యూజర్స్ కోసం డిజైన్ చేశాను అనుకుంటారు కదా, ఇండియాలో ఎక్కువ వాడతారు ఈ అప్లికేషన్, సో ఇండియాలో నేను చేద్దాం అనుకుంటున్నాను కదా. సో అట్లాంటి ఒక అప్లికేషన్ మీరు డిజైన్ చేసినప్పుడు ఇండియా అనేది మీ టార్గెట్ అయినప్పుడు, ఎప్పుడైతే మీరు అప్లికేషన్ డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లొకేషన్ ఉంటది కదా, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో జోన్ రీజన్ ఉంటాయి కదా, ఆ రీజన్ అనేది మీ టార్గెట్ యూజర్ కి దగ్గరగా ఉన్న రీజన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే ఎప్పుడైతే మీరు ఒక అప్లికేషన్ ని డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ అప్లికేషన్ ని డిప్లాయ్ చేసేటప్పుడు దాని యొక్క టార్గెట్ యూజర్స్, ఈ అప్లికేషన్ ఎవరు యూజ్ చేస్తారో కన్సిడర్ చేసుకోవాలి. ఆ కన్సిడర్ చేసినప్పుడు ఈ అప్లికేషన్ యొక్క టార్గెట్ యూజర్స్
ఇండియాలో ఉన్నట్లయితే ఇండియాకి దగ్గరలో ఉన్న ఒక రీజన్ని, ఒక జోన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో దట్ ఈస్ వాట్. మనకి ముంబై ఉంది, ఢిల్లీ ఉంది. సో అలాంటి రీజన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా మీరు ఈ అప్లికేషన్ని వేరే రిసోర్సెస్లో డిప్లాయ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏలో డిప్లాయ్ చేశారు. యుఎస్ సెంట్రల్ 1 ఆర్ యుఎస్ సెంట్రల్ 1Dలో యుఎస్ యొక్క రీజన్స్ అండ్ జోన్స్ లో డిప్లాయ్ చేశారు అనుకోండి. సార్ ఇక్కడ రిసోర్సెస్ బాగుంటాయి, సో ఇక్కడ డిప్లాయ్ చేద్దాం అనుకుంటే, ఇన్స్టెడ్ ఆఫ్ డిప్లాయింగ్ హియర్, ఇఫ్ యూ డిప్లాయిడ్ హియర్, వాట్ విల్ హ్యాపెన్ ఇస్ దట్, సో ఎప్పుడైతే ఇండియన్ యూజర్స్ ఈ అప్లికేషన్ మీరు ఇక్కడ డిప్లాయ్ చేశారు కదా, అంటే మీ అప్లికేషన్ ఇక్కడ ఉన్న రిసోర్సెస్ లో డిప్లాయ్ అయ్యి ఉంది, అంటే ఇక్కడ నుంచి మీ అప్లికేషన్ రన్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే మీ ఇండియన్ యూజర్స్ అప్లికేషన్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారో, ఆల్ ద వే ఫ్రమ్ ఇండియా కనెక్టింగ్ ఇట్ టు దట్ పర్టికులర్ అప్లికేషన్ వయా నెట్వర్క్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. సో నెట్వర్క్ ల్యాగ్ అనేది ఉంటుంది. ఓకేనా? సో దానివల్ల లెటెన్సీ ఎక్కువగా ఉంటుంది, అప్లికేషన్ అనేది హై అవైలబిలిటీ అనేది తగ్గుద్ది. ఓకేనా? సో దానివల్ల మీరు ఏం చేయాలి, ఎప్పుడైతే ఒక అప్లికేషన్ ని డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నారో, ఎక్కడ రిసోర్సెస్ ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో కాకుండా, మీ టార్గెట్ యూజర్స్ ఎక్కడ ప్రాక్సిమిటీ ఎక్కడ దగ్గరగా, లేకపోతే ఎక్కడ ప్రాక్సిమిటీ తక్కువగా ఉందో అక్కడ మీరు డిప్లాయ్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉండే అవకాశం ఉంది. ఏంటి బెనిఫిట్స్ అంటే, నెట్వర్క్ లేటెన్సీ అనేది చాలా తగ్గిద్దండి. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ద వెరీ ఫస్ట్ పాయింట్ ఈస్, whenever you wanted to select a region or zone, it's very important for us to consider deploying the application near to your target users. ఎక్కడైతే మీ టార్గెట్ యూజర్స్ కి దగ్గరగా ఉంటుందో అలాంటి రీజన్ ని, అలాంటి జోన్ ని సెలెక్ట్ చేసుకొని డిప్లాయ్ చేసుకోవడం ఈజ్ అ వెరీ గుడ్ సెలెక్షన్. ఓకే, సో దట్ ఈస్ అవర్ ఫస్ట్ పాయింట్. Next point is, sir, this is our first point. So what is our next point? So next point is to deploy your fault tolerant application with high availability and help protect against unexpected failures. Deploy your resources and applications across multiple regions in a multiple zones in a region. Very excellent point. Clearly understand this point, sir. So మనకి రీజన్ ఉంది, రీజన్ వచ్చేసరికి జోన్ 1, జోన్ 2, జోన్ 3. ఓకేనా? సో జోన్ 1, జోన్ 2, జోన్ 3 అండ్ జోన్ 4, జోన్ 5 ఎగ్జాంపుల్ గా అనుకోండి, 4 జోన్స్ ఉన్నాయి. ఓకేనా? సో మీరు ఒక అప్లికేషన్ డిజైన్ చేసుకున్నారు. ఓకేనా? ఆ అప్లికేషన్ ని మీరు జోన్ 1 లో డిప్లాయ్ చేశారండి. అంటే ఇక్కడ మీరు అనుకున్నారు ఇంతకుముందు ఫస్ట్ పాయింట్ కి తగ్గట్టుగా, సో ముంబై యొక్క రీజన్ లో, ముంబై యొక్క జోన్ లో, ముంబై జోన్ ఏ, దాన్ని సౌత్ 1A, సౌత్ 1B అంటారండి. సౌత్ 1A లో మీరు ఇన్స్టాల్ చేశారు, డిప్లాయ్ చేశారు ఒక అప్లికేషన్. సో దానివల్ల ఏమైంది అని అంటే, ఇప్పుడు ఈ అప్లికేషన్ అనేది, ఈ ఎంటైర్ జోన్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి, మరి అప్లికేషన్ కూడా అవైలబుల్ గా ఉండదు కదా. ఏంటయ్యానంటే, మీరు ఒక అప్లికేషన్ ని డిజైన్ చేశారు, ఆ అప్లికేషన్ తీసుకొచ్చి ఒక జోన్ లో డిప్లాయ్ చేశారు, మరి ఆ జోన్ అనేది డ్యూ టు సమ్ అన్ఎక్స్పెక్టెడ్ ఫెయిల్యూర్స్ వల్ల ఆ జోన్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి. ఓకేనా? మరి ఏమవుతుంది సార్ అని అంటే, మీ అప్లికేషన్ అనేది అవైలబుల్ గా ఉండదు. యూజర్స్ కెనాట్ బి, బికాస్ ఎప్పుడైతే యూజర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఈ అప్లికేషన్ ఇక్కడ మీరు డిప్లాయ్ చేశారు కాబట్టి యూజర్స్ ఎప్పుడైతే లింక్ మీద క్లిక్ చేస్తారో, ఆ లింక్ అనేది డైరెక్ట్ గా ఈ అప్లికేషన్ ఎక్కడైతే రన్ అవుతుందో దానికి కనెక్ట్ అవుతుంది. సో దానికి కనెక్ట్ అయినప్పుడు ఇక్కడ ఈ ఎంటైర్ జోనే ఫెయిల్ అయ్యి ఉంది. దానివల్ల ఏంటి, యూజర్స్ కి మీ అప్లికేషన్ అవైలబుల్ గా ఉండదు. సో యూజర్స్ విల్ నాట్ యూజ్ యువర్ అప్లికేషన్. సో దిస్ ఈస్ ఎ మేజర్ business down. It leads to business down. So that is what they will do is that, the second point what it will say is that, instead of deploying your application in one zone, ఎప్పుడైతే మీరు ఒక అప్లికేషన్ ని డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నారో, ఒక జోన్ లోనే కాకుండా మల్టిపుల్ జోన్స్ లో డిప్లాయ్ చేసుకోండి. ఓకేనా? మల్టిపుల్ జోన్స్ లో డిప్లాయ్ చేసుకోండి. మల్టిపుల్ జోన్స్ లో డిప్లాయ్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ అయ్యా అని అంటే, కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, కొంచెం కాస్ట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, బట్ అడ్వాంటేజ్ ఏంటయ్యా అని అంటే, ఇప్పుడు ఈ జోన్ ఫెయిల్ అయినా కానీ మన యూజర్స్ అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు, సో ఇక్కడ ఈ జోన్ లో అవైలబుల్ గా ఉంది కాబట్టి డైరెక్ట్ గా అప్లికేషన్ ఇక్కడ నుంచి కనెక్ట్ అయిపోతుంది. లేకపోతే ఇది కూడా ఫెయిల్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతుంది. ఇది కూడా ఫెయిల్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతుంది. సో అవైలబిలిటీ ఆఫ్ యువర్ అప్లికేషన్ విల్ బి హై and it will be always be available to your end users.
ఓకేనా? సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఎప్పుడైతే మీరు ఒక అప్లికేషన్ని డిప్లాయ్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ అప్లికేషన్ని మల్టిపుల్ జోన్స్లో డిప్లాయ్ చేయడం వల్ల ఎండ్ యూజర్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకు అనంటే మీ అప్లికేషన్ అనేది ఆల్వేస్ హైలీ అవైలబుల్. ఓకే, సో దట్ ఈస్ వాట్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటయ్యా అనంటే అప్లికేషన్ ని డిప్లాయ్ చేసినప్పుడు ఆ అప్లికేషన్ అనేది ఎండ్ యూజర్ కి దగ్గరగా ఉన్న లొకేషన్ లో, ఎండ్ యూజర్ కి దగ్గరగా ఉన్న రీజన్ లో, ఎండ్ యూజర్ కి దగ్గరగా ఉన్న జోన్ లో డిప్లాయ్ చేసుకోవడం అనేది ఫస్ట్ పాయింట్. అండ్ ఒకే జోన్ లో డిప్లాయ్ చేయడం వల్ల ఆ జోన్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ గా ఫెయిల్యూర్ అయితే మరి అప్లికేషన్ అనేది డౌన్ అయిపోతుంది. కాబట్టి యూజర్స్ ఉండరు. కాబట్టి మనం మల్టిపుల్ జోన్స్ లో డిప్లాయ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది సార్ అని అంటే ఒక జోన్ ఫెయిల్ అయినా కానీ ఇంకో జోన్ నుంచి మన అప్లికేషన్ ని అవైలబుల్ గా ఉంటుంది. సో యూజర్స్ కెన్ ఏబుల్ టు యూజ్ ఇట్. సో దట్ ఈస్ వాట్ ఈస్ అవర్ సెకండ్ పాయింట్. ఓకేనా? వాట్ ఈస్ థర్డ్ పాయింట్? This is very important point. That's what I was telling earlier. So it's essential to understand the pricing and availability of the source services across different regions and zones as they may vary. So very important point, chudandi. So it's also essential to understand the pricing and availability of the services. Pricing గురించి ఆలోచించాలి ఫస్ట్ థింగ్. ఏ జోన్ లో మీరు డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నారో మీకు జోన్స్ త్రీ జోన్స్ మీకు దగ్గరగా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియాలో డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇండియాలో మనకి 3 జోన్స్ దగ్గరగా ఉన్నాయి. ఓకేనా? మరి ఎక్కడ డిప్లాయ్ చేయాలి అని అనుకున్నప్పుడు కాస్ట్ ను చూసుకోండి. ఫస్ట్ కేటగిరీ కాస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ ఏంటి అని అంటే మీరు డిప్లాయ్ చేద్దాం అనుకున్న జోన్ లో రీసోర్సెస్ కరెక్ట్ గా, సర్వీసెస్ అవైలబుల్ గా ఉన్నాయా, రీసోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయా అనేది చూసుకోవాలి. ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే సార్ రీసోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, కానీ ఇక్కడున్న రీసోర్సెస్ సేమ్ కాస్ట్ ఉంటాయా అని మీరు నన్ను అడిగితే ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. కాస్ట్ మే వ్యారీ. సో వాట్ ఈస్ ద థర్డ్ పాయింట్ సార్? వాట్ ఐ వాస్ టెల్లింగ్ ఇస్ దట్ ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అప్లికేషన్ ని డిజైన్ చేశారు. ఆ అప్లికేషన్ మీరు డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నారు. ద ఫస్ట్ పాయింట్ ప్రకారము మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అంటే మీకు దగ్గరలో ఉన్న జోన్ లో డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నారు. మీకు దగ్గరలో 3 జోన్స్ ఉన్నాయి. ఓకే, సో దగ్గరలో 3 జోన్స్ ఉన్నాయి కాబట్టి ఏ జోన్ లో డిజైన్ చేద్దాం అనుకున్నప్పుడు అగైన్ ఇట్ ఇస్ ఎ క్వశ్చన్. సో మీరు ఏం చేయాలి అని అంటే కాస్ట్ ఆఫ్ ద జోన్ చూసుకోవాలి, కాస్ట్ ఆఫ్ ద రీసోర్సెస్. మీరు ఏం చేయాలి? ఒక యాప్ ఇంజన్ మీద డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నారు. ద యాప్ ఇంజన్ యొక్క రీసోర్సెస్ కాస్ట్ ఇక్కడ ఎంత, ఇక్కడ ఎంత, ఇక్కడ ఎంత, ఎక్కడైతే తక్కువగా ఉంటుందో గో టు దట్ పర్టికులర్ జోన్. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఏంటయ్యా అని అంటే మీరు రీసోర్సెస్ కూడా చూసుకోవాలి. యాప్ ఇంజన్ మీద డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నారు. మరి యాప్ ఇంజన్ యొక్క రీసోర్సెస్ ఇక్కడ ఉన్నాయా? ఓకే, ఇక్కడ లేవు సార్. ఇక్కడ ఉన్నాయా? ఇక్కడ కూడా లేవు సార్. ఇక్కడ ఉన్నాయి సార్. సో దిస్ ఈస్ యువర్ ఆన్సర్. యూ హ్యావ్ టు డిప్లాయ్ ఇట్ హియర్. ఓకే, రీసోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయా? ఒకవేళ కాస్ట్ ఆఫ్ దట్ రీసోర్సెస్, 2 థింగ్స్. రీసోర్సెస్ గా అవైలబుల్ గా ఉంటే ఓకే. ఫస్ట్ థింగ్ సార్ ఇక్కడ 2 ప్లేసెస్ లో రీసోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి సార్. మరి కాస్ట్ ఎక్కడైతే తక్కువగా ఉంటుంది, ఇక్కడ కాస్ట్ తక్కువ ఉంది, ఇక్కడికి వెళ్ళండి. So that is what it is. So what is the third point is saying is that because cost may vary the same resources. Sir ikkada oka virtual machine undi of same configuration, ikkada oka virtual machine undi of same configuration undi kada sir. Cost same untada between two zones anante may not be same sir. Okay, so the cost of the resource in one zone to one more zone always vary, so may not be same. So always look at in the perspective of the cost as well as the availability of the resources. So resources available. First thing em cheyali, application undi kada 3 zones unnai anukondi, resources available ga unnai, ikkada unnai, ikkada levu. So this is not a solution, so remove it. And next ikkada unnai but cost anedi ikkada ekkuva undi, ikkada takkuva undi. So try to go and deploy here. So this is what is third point is saying. Okay, so third point is it's also essential to understand the pricing and availability of the services across different regions and zones as they may vary. So this is our third point is sir. So 3 points చూసుకున్నట్లయితే ఈ 3 points లోనే all the points involved guys. You can see here when deploying resources in the GCP, it is important to consider
the region and zone nearer to your target users, nearer to your target customers. Okay, that is what it is. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ దట్ ఎప్పుడైతే మీరు ఒక అప్లికేషన్ ని డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నారో ఒక జోన్ లో బదులు మల్టిపుల్ జోన్స్ లో చేసుకోండి, లేకపోతే మల్టిపుల్ రీజన్స్ లో చేసుకోండి. అవైలబిలిటీ అనేది ఎక్కువ అవుతుంది, ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ ఫెయిల్యూర్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి. థర్డ్ పాయింట్ ఏంటయ్యా అంటే ఎప్పుడైతే మీరు ఒక అప్లికేషన్ ని డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నారో కాస్ట్ గురించి ఆలోచించండి, అవైలబిలిటీ ఆఫ్ ద రీసోర్సెస్ గురించి కూడా ఆలోచించండి. ఓకేనా, దిస్ ఈస్ అవర్ థర్డ్ పాయింట్. Okay, so regions, zones and zones selection. So by understanding the regions and zones, it allows organization to design and deploy their applications and services with high availability. ఇందాక చూసుకున్నట్లుగా ఎప్పుడైతే మనం లొకేషన్స్, రీజన్స్ అండ్ జోన్స్ కాన్సెప్ట్ కరెక్ట్ గా అర్థం చేసుకుంటామో అప్పుడు మనకి ఏంటి అని అంటే ఏదైనా ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేసేటప్పుడు హై అవైలబిలిటీ ఉండేటట్టుగా ఎట్లా డిప్లాయ్ చేయాలి, రెసిలియన్స్ ఉండేటట్టుగా ఎట్లా డిప్లాయ్ చేసుకోవాలి, ఆప్టిమల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటట్టుగా ఎట్లా డిప్లాయ్ చేసుకోవాలి అనేది మనం చూడొచ్చు. అండ్ నాట్ ఓన్లీ దట్, it also helps to meet the data compliance requirements. Okay, data compliance requirements ఏంటయ్యా అంటే వెరీ ఇంపార్టెంట్. ఎవరి చేతిలో అయితే రీసోర్సెస్ కరెక్ట్ గా, ఎవరి చేతిలో రీసోర్సెస్ ఉండాలో వాళ్ళ చేతిలో రీసోర్సెస్ ఉండాలి. ఆ కాకుండా లేకపోతే ఏదైనా స్టోరేజ్, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్తాను చూసుకోండి, మనకు ఒక పబ్జి అనేది అప్లికేషన్ ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. ఓకే, సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ గైస్, పబ్జి గురించి మనందరికీ తెలుసు, ఇట్స్ ఏ బ్యాటిల్ ఫీల్డ్ గేమ్. ఓకే, సో మనకు తెలుసు ఒక 1 year బ్యాక్, 1.5 year బ్యాక్ పబ్జి అప్లికేషన్ ఇండియాలో బ్యాన్ చేశారు. ఇండియా అనుకుంటే ఈ ఇండియాలో ఈ పబ్జి అప్లికేషన్ ని బ్యాన్ చేశారు. ఎందుకో తెలుసా? సో పబ్జి అప్లికేషన్ అనేది మన ఇండియన్ సర్వర్ లో అది డిప్లాయ్ చేయలేదు, దాన్ని చైనా సర్వర్స్ లో డిప్లాయ్ చేశారు. ఇక్కడ చైనా అనుకుంటే ఈ పబ్జి అప్లికేషన్ అనేది చైనాలో ఉన్న ఒక డేటా సెంటర్ లో దాన్ని డిప్లాయ్ చేశారండి. చైనా ఉన్న డేటా సెంటర్ లో డిప్లాయ్ చేశారు. సార్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి సార్ అని అంటే, చైనా ఇస్ వెరీ నియర్ టు ఇండియా, దట్ ఈస్ ఫైన్. సో ఇండియాలో ఉన్న పీపుల్ ఏం చేస్తారు, అప్లికేషన్ ని యూజ్ చేస్తూ ఉంటారు డైలీ. ఓకే, సో ఒక అప్లికేషన్ యూజ్ చేస్తున్నప్పుడు ప్రాబ్లం ఏంటయ్యానంటే ఈ యొక్క యూజర్ యొక్క ఎంటైర్ డేటా ఈస్ గోయింగ్ టు స్టోర్ ఇన్ ద డేటా సెంటర్స్ ఇన్ ద చైనా. చైనా డేటా సెంటర్స్ లో ఉన్న అప్లికేషన్ ఎప్పుడైతే వాళ్ళు యూజ్ చేస్తారో వాళ్ళు అప్లికేషన్ లాగిన్ చేసేటప్పుడు లేకపోతే ఏదైనా ఒక క్యారెక్టరిస్టిక్ ని చేసేటప్పుడు వాళ్ళ యొక్క డేటా మొత్తం చైనా డేటా సెంటర్స్ లో స్టోర్ అయి ఉంటుంది. సో డేటా మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో దట్ ఈస్ ద రీజన్. సో దిస్ ఈస్ ఎ డేటా కంప్లియంట్ ప్రాబ్లం. సో డేటా కంప్లియన్స్ ఇష్యూస్ అంటే ఇవే. ఎవరి చేతిలో అయితే డేటా ఉండాలో డేటా అనేది వాళ్ళ చేతిలోనే, డేటా ఓనర్ అనేది వాళ్ళ చేతిలోనే ఉండాలి. ఇప్పుడు ఇండియన్ యొక్క డేటా అనేది ఇండియన్ సర్వర్స్ లోనే ఉండాలి కానీ చైనా సర్వర్స్ లో ఉండకూడదు. సో దే మే యూజ్ ద డేటా ఫర్ సమ్ అదర్ పర్పస్. సో దే మే మిస్యూజ్ ద డేటా. So that is the reason China banned the India. So no one will be able to connect it to the China application. మరి రీసెంట్ గా మనం చూసినట్లయితే మళ్ళీ పబ్జి అప్లికేషన్ పబ్జి ఇండియా స్టార్ట్ అయింది. వాళ్ళు ఏం చేశారో తెలుసా, ఇండియాలో ఉన్న ఒక డేటా సెంటర్ ని వాళ్ళు పబ్జి వాళ్ళు రెంట్ కి తీసుకొని ఇండియాలో ఉన్న డేటా సెంటర్ లో డిప్లాయ్ చేశారు. ఓకేనా, దే నో దట్ ఇట్ ఈస్ ఎ డేటా కంప్లైన్స్ ఇష్యూ. సో ఇప్పుడు ఏంటి, డేటా అనేది ఎక్కడ ఉందండి, డేటా సెంటర్ లో ఉంది. ఏ డేటా సెంటర్ ఎక్కడ ఉంది, ఇండియాలోనే ఉంది. సో ఇండియన్ డేటా ఈజ్ ఇన్ ద ఇండియన్ డేటా సెంటర్స్ ఆర్ డేటా సర్వర్స్ ఓన్లీ. సో ఇట్ ఈస్ నాట్ ఎ కంప్లైంట్ ప్రాబ్లం. సో దట్ ఈస్ ద రీజన్ PUBG was an issue some time back, but now it is not a problem. సో ఎందుకయ్యా అంటే PUBG అనేది యూజ్ చేసినప్పుడు PUBG was originally deployed in the China's data centers. సో చైనాలో ఉన్న డేటా సెంటర్ లో మన ఇండియన్ యూజర్స్ కనెక్ట్ చేసుకున్నప్పుడు మన ఇండియన్ యూజర్స్ మొత్తం డేటా అనేది చైనాలోనే స్టోర్ అయి ఉంటుంది. సో చైనా స్టోర్ అవ్వడం వల్ల చైనా మే మిస్యూజ్ అవర్ డేటా. సో దట్ ఈస్ ద రీజన్ India has banned the data and India has banned the application in India, and now the China has deployed their application in the Indian data centers. ముంబైలో ఉన్న ఒక డేటా సెంటర్ లో తీసుకొని వాళ్ళు డిప్లాయ్ చేయడం జరిగింది. సో డేటా మొత్తం ఇండియన్ డేటా సెంటర్స్ లోనే ఉంది. సో ఇట్ ఈస్ నాట్ ఎ డేటా ప్రాబ్లం. సో మీరు ఎప్పుడైతే లొకేషన్ ని ప్రాపర్ గా సెలెక్ట్ చేసుకుంటారో, ఎప్పుడైతే ఒక అప్లికేషన్ ని డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ అప్లికేషన్ అనేది ఆ డేటా కంప్లైంట్స్ రిక్వైర్మెంట్స్ ని మీట్ అవుతుందా లేదా అనేది కూడా మీరు అనలైజ్ చేయొచ్చు. సో లొకేషన్స్ కాన్సెప్ట్ ఈజ్ ఎ సింపుల్ కాన్సెప్ట్, ఇట్ ఈస్ ఎ 1 click అవే. ఓకేనా, ఒక 1 click లోనే మనం లొకేషన్ రీజన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇట్ చేంజెస్ ఎవ్రీథింగ్.
చేంజెస్ ఎవ్రీథింగ్ అంటే ఏంటయ్యా అని అంటే అది హై అవైలబిలిటీగా ఉందా, రెసిలియన్స్ గా ఉందా, పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉందా, లేటెన్సీ తక్కువగా ఉందా, అదేవిధంగా డేటా కంప్లైన్స్ ని మీట్ అవుతున్నామా, అండ్ డిజాస్టర్ రికవరీ స్ట్రాటజీస్ ఉన్నాయా. సో ఇవన్నీ మనకి ఉన్నాయా లేదా అని తెలిపే ఏకైక సింగిల్ క్లిక్ అవే బటన్ ఈస్ లొకేషన్. సో లొకేషన్స్ కాన్సెప్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అండ్ లొకేషన్స్ ఆర్ 5, and within the 5 locations we have 37 regions. Within the regions we have 112 zones. So actual data is actually stored in the zones. Zones are called as a deployment areas. Okay, so this is a concept of GCP locations, sir. Okay, I am going to stop it here. So ఎవరెవరికైతే డౌట్ ఉందో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, వన్ బై వన్ I will call your name. Okay, yeah. And I'm going to drink some water, guys. Give me 1 minute. Yeah, anyone have any doubt, guys? Okay, Sai Krishna, yeah. Okay, I'm gonna have to unmute yourself, right? So 1 minute, guys. I'm gonna unmute. Okay, you can unmute yourself. Sai Krishna, you can talk, yeah. Correct, correct. Avunandi. Okay, okay. లేదండి, అట్లా ఉండదు. సో ఎట్లా ఉంటది అని అంటే మీరు యాక్చువల్ గా ఇక్కడ స్టోర్ చేస్తారు, మీరు అట్లా ఉండదు. కాన్సెప్ట్ ఏంటయ్యా అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ డిప్లాయ్ చేస్తారు కదా. సో ఈ డిప్లాయ్ చేసినప్పుడు మీరు రీజన్ సెలెక్ట్ చేసుకుంటారు, రీజన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత జోన్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. సో జోన్స్ కాన్సెప్ట్ మల్టీ రీజన్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, బై డిఫాల్ట్ కాస్ట్ అఫెక్ట్ అవుతుంది ఫస్ట్ థింగ్. అండ్ need not to select all the zones separately. సో ఎప్పుడైతే మీరు మల్టీ జోన్స్ సెలెక్ట్ చేసుకున్నారో, సో ఈవెన్ దో యూ సెలెక్ట్ వన్ జోన్, automatically data or the application deployment will be replicated to the one more zone. Okay, మళ్ళీ క్లియర్ గా చెప్తాను వినండి. I think I need some space here. Yeah, see for example మనం ఎట్లా సెలెక్ట్ చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. ఎందుకనంటే సెలెక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే ఒక డేటా, ఓకే, ఒక డేటాని స్టోర్ చేద్దాం అనుకుంటున్నారు. మీ దగ్గర ఒక డేటా ఉందండి, మీరు ఒక డేటాని గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఆ స్టోర్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే అది ఎక్కడ స్టోర్ చేద్దాం అనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. ఐదర్ రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ రీజన్ మల్టీ రీజన్ సెలెక్ట్ చేసుకుంటారా, సింగిల్ రీజన్ సెలెక్ట్ చేసుకుంటారా అనేది ఫస్ట్ ఆప్షన్. సింగిల్ రీజన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు రీజన్ లో, అండ్ నెక్స్ట్ మల్టీ రీజన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సింగిల్ రీజన్ ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటయ్యా అని అంటే, సో డేటా అనేది ఓన్లీ ఆ రీజన్ లోనే ఉంటుంది. మరి ఆ రీజన్ ఫెయిల్ అయితే యువర్ డేటా విల్ బి లూస్. మల్టీ రీజన్ లో సెలెక్ట్ చేసుకోవడం వల్ల లాభం ఏంటనంటే డేటా అండర్ ద హుడ్ డిఫరెంట్ రీజన్స్ లో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, సో ఎట్లా స్టోర్ అయి ఉంటుంది, యాక్చువల్ గా డేటా ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది, రిప్లికేటెడ్ టు దిస్ వన్, రిప్లికేటెడ్ టు దిస్ వన్, రిప్లికేటెడ్ టు దిస్ వన్, రిప్లికేటెడ్ టు దిస్ వన్. సో ఇట్లా రిప్లికేట్ అవుతూ ఉండడం వల్ల ఎప్పుడైతే మీరు డేటాని రిట్రీవ్ చేశారో, ఇక్కడ ఈ రీజన్ ఫెయిల్ అయినా కానీ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, ఈ రీజన్ ఫెయిల్ అయినా కానీ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. సో కాస్ట్ ఇక్కడ సింగిల్ రీజన్ లో రిప్లికేషన్ ఈస్ నాట్ దేర్, సో రిప్లికేషన్ కాస్ట్ ఇస్ 0. బట్ మీరు మల్టీ రీజన్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ 2 కాస్ట్ ఉంటాయి. ఒకటి డేటా కాస్ట్ ఉంటుంది, ఇక్కడ కూడా డేటా కాస్ట్ ఒకటే ఉంటుంది, బట్ ఇక్కడికి వచ్చేసరికి డేటా కాస్ట్ ఉంటుంది ప్లస్ రిప్లికేషన్ కాస్ట్ కూడా ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే ఈ డేటానైనా అప్లికేషన్ అయినా డిప్లాయ్ చేద్దాం అనుకున్నప్పుడు మీరు మీ క్లయింట్ ని అడగాలి, సార్ ఇది ఈ డేటా అనేది క్రిటికలా, ఈ అప్లికేషన్ అనేది క్రిటికలా అని అన్నప్పుడు, క్రిటికల్ డేటా ఎట్ ఎనీ కాస్ట్ వి షుడ్ నాట్ లూజ్ అవర్ డేటా అని అతను క్లియర్ గా మెన్షన్ చేసినప్పుడు మీరు ఏం చేయాలి అనుకుంటే మల్టీ రీజన్స్ లోకి వెళ్ళాలి. అప్పుడు
చాలా క్రిటికల్ ఫైల్, వి షుడ్ నాట్ లూజ్ అవర్ ఫైల్స్ ఎట్ ఎనీ కాస్ట్, వి షుడ్ నాట్ లూజ్ అవర్ అప్లికేషన్స్ ఎట్ ఎనీ కాస్ట్ అని అన్నప్పుడు మల్టీ రీజన్స్ లోకి వెళ్ళాలి. లేదు అవర్ ఫైల్ ఇస్ వెరీ సింపుల్, ఇక్కడ మన ఫైల్స్ ఆల్రెడీ కాపీ చేసి ఉన్నాయి, ఈవెన్ దో మనం లూజ్ అయినా కానీ పెద్ద ప్రాబ్లం లేదు అని అనుకున్నప్పుడు సింగిల్ రీజన్ లోకి వెళ్ళాలి. సింగిల్ రీజన్ లోకి వెళ్ళడం వల్ల ఏంటంటే డేటా ఓన్లీ డేటా కాస్ట్ మాత్రమే ఉంటుంది, బట్ రిప్లికేషన్ కాస్ట్ ఇస్ జీరో. మల్టీ రీజన్ లోకి వెళ్ళడం వల్ల 2 కాస్ట్ ఉంటాయి. సో డేటా కాస్ట్ ఉంటుంది ప్లస్ రిప్లికేషన్ కాస్ట్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ క్లయింట్ సేయింగ్ దట్ ఓకే, సో సార్ ఇంత డేటా ఇచ్చారు, లేకపోతే ఇంత ఈ అప్లికేషన్ డిప్లాయ్ చేయమన్నారు, మరి ఇది హై అవైలబుల్ గా ఉండాలా లెస్ అవైలబుల్ గా ఉండాలా? హై అవైలబుల్ గా ఉంటే రిప్లికేషన్ ఉంటుంది సార్, రిప్లికేషన్ కాస్ట్ ఉండే అవకాశం ఉంది. లో అవైలబుల్ గా ఉంటుంది సార్, లో అవైలబుల్ అని అంటే రిప్లికేషన్ కాస్ట్ జీరో ఉంటుంది, ఓన్లీ అప్లికేషన్ రిసోర్సెస్ మాత్రమే ఉంటాయి. సో అది మీరు క్లియర్ గా క్లయింట్ తో డిస్కస్ చేసుకొని ప్రాపర్ సెలెక్షన్ చేసుకోవాలి. ఓకేనా? యా యా guys, who is talking? I'm not sure who is talking. సారీ, ఎవరు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలేదు. ఎవరు మాట్లాడుతున్నారు? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. ఓకే, ఎవరికైనా డౌట్ ఉంది అని అంటే రైజ్ యువర్ హ్యాండ్. ఓకే, యా భరత్, యూ కెన్ టాక్. యా, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ టాక్. ఐ విల్ కాల్ యూ గైస్. ఎవరికైతే డౌట్ ఉందో రైజ్ యువర్ హ్యాండ్, ఐ విల్ కాల్ యూ. యా భరత్, యూ కెన్ టాక్. ఆఫ్ కోర్స్, అదే కదా, అదే చెప్తున్నాను కదా ఇందాక. మీరు రీజన్ అయినా జోన్ అయినా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈచ్ రీజన్ టు ఈచ్ రీజన్, సార్ ఇక్కడ నేను ఈ రీజన్ సెలెక్ట్ చేసుకున్నాను, ఈ రీజన్ సెలెక్ట్ చేసుకున్నాను సార్, ఇక్కడ వర్చువల్ మెషిన్ ఉంది, ఇక్కడ కూడా వర్చువల్ మెషిన్స్ ఉంటాయి, మరి ఈ వర్చువల్ మెషిన్ కాస్ట్ సేమ్ ఉంటాయి అంటే ఉండవండి. ఓకేనా? సో కాస్ట్ విల్ వ్యారీ ఫర్ షూర్. సో ప్రాపర్లీ డిసైడ్ ఇట్. ఓకే, యా, ఎస్. నెక్స్ట్ రామిరెడ్డి. హాయ్ అండి. ఆ నియర్ బై జోన్స్ పిక్ చేసుకోదండి, మనమే సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఒక డేటాని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను, అప్లికేషన్ డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు అక్కడ ఒక అందుకనే మన అప్లికేషన్ వెళ్ళి క్లియర్ గా చూపిస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ స్టోరేజ్కి వెళ్తాను, చూపిస్తాను మీకు. మనకి మల్టీ రీజన్ అనే ఆప్షన్ వస్తుంది, సింగిల్ రీజన్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. సో క్లియర్ గా చూద్దాం, ఇక్కడ మీకు అర్థమవుద్ది ఇప్పుడు. చాలా మంది క్వశ్చన్ కూడా ఇదే ఉండే అవకాశం ఉంది. సో మీరు ఇక్కడ ఒక బకెట్ ని క్రియేట్ చేస్తున్నారు అనుకోండి. సో ఇక్కడ మీరు నేమ్ ఇస్తారు, సంథింగ్ నేమ్. సో ఇక్కడ చూడండి. సో వేర్ డూ యూ వాంటెడ్ టు స్టోర్ యువర్ డేటా? చూస్ వేర్ టు స్టోర్ యువర్ డేటా. సి this this choice defines the geographic placement of your data and affects cost, performance and availability. సో ఎక్కడ మీరు డేటాని స్టోర్ చేద్దాం అనుకునే ఆప్షన్ అనేది కాస్ట్ తోని లింక్ అయి ఉంటుంది, పర్ఫార్మెన్స్ తో లింక్ అయి ఉంటుంది, అవైలబిలిటీ తో కూడా లింక్ అయి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ the option cannot be changed later. వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్. నేను నాకు తెలియకుండా నేను ఈ జోన్ లో ఈ రీజన్ లో డిప్లాయ్ చేశాను, బట్ నేను ఎడిట్ చేసుకోవచ్చు ఆ రీజన్ అండ్ జోన్ అని అంటే ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. ఓకే, దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. ఓకే, సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్. యా, చేసుకోవచ్చు అండి, అది మాన్యువల్ గా ఫర్ షూర్ చేసుకోవచ్చు. కాకపోతే ఎడిట్ చేసుకోలేము, బట్ ఇంకొక సర్వీస్ ని, ఇంకొక బకెట్ ని క్రియేట్ చేసుకునే డేటా ఫర్ షూర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ వీ డూ. కరెక్ట్ అంతే. ఓకే, ఉంచుతారు.
ఇక్కడ కూడా ఉంటుంది. అదే కదా ఇక్కడ మనం చెప్పేది. ఇప్పుడు మల్టీ రీజన్ ఉంది. దానికి అర్థం ఏంటయ్యానంటే ఆ లొకేషన్ ఫెయిల్ అయింది అనుకోండి. ఇంకో రీజన్ లో యువర్ డేటా అనేది ఆటోమేటిక్ గా రిప్లికేట్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి రీజన్ కి మీరు ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇప్పుడు మల్టీ రీజన్ అనుకున్నానా? ఇక్కడ చూడండి రిప్లికేషన్ కాస్ట్ యాడ్ అయింది. ఇక్కడ ఓన్లీ ఇది డేటా కాస్ట్ అండ్ ఇది రిప్లికేషన్ కాస్ట్. ఎక్కడైనా అంతే ఉంటదండి. ఎక్కడైనా అంతే ఉంటది. ఏడబ్ల్యూఎస్ అయినా వెళ్ళండి, అజూర్ అయినా వెళ్ళండి. మీరు అక్కడ సింగిల్ రీజన్ సెలెక్ట్ చేసుకుంటే రిప్లికేషన్ కాస్ట్ ఉండదు. రిప్లికేషన్ కాస్ట్ లేదు అని అంటే ఆ జోన్, ఆ డేటా సెంటర్ అనేది ఫెయిల్ అయితే గాన్. యువర్ డేటా ఇస్ గాన్. ఓకే, యూ కాంట్ బ్యాకప్ ఇట్. ఓకే, సో దట్ ఈస్ వాట్. ఆహా, అది ఆహా, దేర్ ఇస్ వన్ మోర్ థింగ్ ఆల్సో. సి, టూ కాన్సెప్ట్స్ హియర్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డేటా సెంటర్ అనుకోండి. ఓకేనా, ఇది ఒక డేటా సెంటర్. ఓకే, సో డేటా రెప్లికేషన్ విల్ బి దేర్ బిట్వీన్ ద డేటా సెంటర్స్. వన్ థింగ్. ఓకే సార్, ఇక్కడ ఒక ర్యాక్ ఉంది. ర్యాక్ లో మన డేటా అనేది ఇక్కడ స్టోర్, ఇట్లా ర్యాక్స్ రూపంలో, స్టాక్స్ అండ్ ర్యాక్స్ రూపంలో మన డేటా అండ్ సర్వర్స్ ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి. సార్ ఇప్పుడు ఈ ర్యాక్ ఫెయిల్ అయింది సార్, ఈ ర్యాక్ ఫెయిల్ అయింది అని అంటే ఆటోమేటిక్ గా మరి నా డేటా అనేది ఫెయిల్ అయింది అని అంటే దానికి అర్థం డేటా ఫెయిల్ అవ్వలేదు. విత్ ఇన్ ద డేటా సెంటర్ లో ర్యాక్ స్టాక్ ఫెయిల్ అయింది అని అంటే దానికి అర్థం ఆటోమేటిక్ గా ఇంకొక ర్యాక్ లో మీ డేటా అనేది ఉంటుంది కాబట్టి. సో దిస్ ఇస్ వాట్ యువర్ టాకింగ్ అబౌట్. ఓకేనా, విత్ ఇన్ ద డేటా సెంటర్ లో ఏ ఫెయిల్ ఓవర్స్ వచ్చినా గానీ యువర్ డేటా అనేది బ్యాక్ ఎండ్ లో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇస్ ఎంటైర్ ద డేటా సెంటర్ ఫెయిల్ అయ్యింది అనుకోండి, మీరు రిప్లికేషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటేనేమో ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది, రిప్లికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోకపోతే ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే, ఎస్, ఓకే ఓకే, యా, ఎనీ అదర్, యా, సారీ. అండ్ నెక్స్ట్ శ్రీలేఖ. హాయ్ అండి. ఫర్ రాజ్ ఇట్ ఈస్ సర్వర్లెస్ అండి. ఫర్ రాజ్ ఇట్ ఈస్ సర్వర్లెస్ అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్, వన్ మినిట్, ఇక్కడ రిమూవ్ చేసేది. ఫర్ రాజ్ ఇట్ ఈస్ సర్వర్లెస్ ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకేనా, అప్లికేషన్ ఒక సర్వీస్ లాగా డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి యాప్ ఇంజన్ లోకి వెళ్తారు. ఓకే, యాప్ ఇంజన్ లో మీరు ఎటువంటి కాన్ఫిగరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. మీ అప్లికేషన్ కి సార్ నాకు ఇంత జీబీ కావాలి, ఇంత మెమరీ కావాలి, ఇంత సిపియు కావాలి, ఇంత ర్యామ్ కావాలి అనేది మాత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే అకార్డింగ్ టు యువర్ అప్లికేషన్ రిక్వైర్మెంట్ ఆటోమేటిక్ గా గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ బ్యాక్ ఎండ్ లో రీసోర్సెస్ ని ప్రొవిజన్ చేస్తుంది. ఓకే, ఓకేనా. సో రీసోర్సెస్ ని ప్రొవిజన్ చేయడం అంటే ఏంటంటే బ్యాక్ ఎండ్ లో వర్చువల్ మెషిన్స్ మీద అయినా కంటైనర్స్ మీద అయినా మీ అప్లికేషన్ ని రన్ చేస్తుంది. సో దాని యొక్క మేనేజ్మెంట్ మొత్తం గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ తీసుకుంటుంది. ఓకేనా, సో మీకు ఓవర్ హెడ్ ఏంటి అని అంటే మీరు జస్ట్ అప్లికేషన్ ఇక్కడ డిప్లాయ్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా మొత్తం ప్రొవిజన్ మొత్తం తీసుకుంటుంది. గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద సర్వర్. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ యూ ఇట్ ఈస్ సర్వర్లెస్. ఓకేనా, for you whenever you are managing it, it is serverless. That means you are not maintaining the server. That means cloud provider is maintaining your servers. Okay, so that is what it is, serverless. You can think of it as a service. Yes, servers or resources or all of these things. Yes, yeah, okay, correct, correct. లేదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది. ఓకే, ఇండియాలో మై టార్గెట్ యూజర్స్ ఉన్నారు. ఓకే, నేను ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాను. ఆ అప్లికేషన్ నాకు తెలుసు ఇండియాలో ఉన్న పీపుల్ మాత్రమే యూజ్ చేస్తారు. మై మెయిన్ ఫోకస్ ఇస్ మై టార్గెట్
customers is going to be in India. So అప్పుడు నేను ఇండియాలో ఉన్న డేటా సెంటర్ లో డిప్లాయ్ చేయడం ఇంపార్టెంట్, డిప్లాయ్ చేయడం వల్ల అప్లికేషన్ నెట్వర్క్ లేటెన్సీ తగ్గుద్ది కదా. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే, ఓకే, ఇఫ్ యువర్ it is still possible. See, it's still possible. Yes, of course. So that's the reason you have to deploy your data in multiple regions at that time. Okay, I was talking about zones. Correct. See, I was talking about the zones because if you just deploy your in single zone, that is for you, it is very low cost. But when you are looking for an application which you wanted to have a global availability, then you go for the multi-regional capability. That's where multiple regions will come into the picture, and inside the each region, multiple zones come into the picture. So that's where your data will be available in among all the people throughout the world. So that is what it is. Okay. So again, the capital. Yeah. Okay. 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 Correct. Correct. So that's what they will do is that that's what in that the situation, how the TikTok has to plan is that they have again one more thing is that we need not to worry about that much because China is very near to India. We don't face that much latency. Okay. So that's the reason. Okay. No, not like that. You shouldn't think in that area. In that case, what you will do is that you will go here and you select the multi-region. Here you will be seeing US or Europe or Asia. So if you wanted to have your application in Asia, you select here Asia. No, sir, I want that to be available in US also. At that time, you will deploy your application manually in US also, and you create a and you click on create, and after that again you will come here and again you will deploy your application manually in the Asia region also. That is how you will be managing. Okay, so US లో deploy చేస్తారు, Asian regions లో deploy చేస్తారు కాబట్టి your application is available in throughout US regions as well as Asian regions. So that correct. No. So it is US or Europe or Asia first. So these are the locations. Yes, correct. So we are not selecting it. It is auto-selected. Correct. So you can go to the single region. Here it is single region because it is a regional service. But when you go to, for example, virtual machine, at that time you will be able to see more things. So, for example, if you wanted to deploy your virtual machine, on top of your virtual machine, you are going to. So we have to enable it, or otherwise I will go to my this one. Try out it. So what you have to do is that go to each because we have a 5 compute options. You have to go and look at it how the regional features, how these features will be there. When you look at it, you will be able to get more information. Okay. Yeah. So if you go and click on this create instance, right? So you will be able to see here where do you want this particular virtual machines to be deployed. Okay. When you see that, yeah, it is not coming yet. So here you will be able to region and you can select the zone, particular zone. Okay, so this is how it is. And you are specifically selecting this thing. You have to properly select and it is a permanent option. Okay, so this is how you have to select it. No,
No, that's what I was saying. You cannot change it because that's a permanent option. If you want it, you delete your entire virtual machine and you delete all your applications on the machine, and again you create one more instance and deploy the applications on top of that particular instance. So that is how. No. You can create many things. Okay, you can create a thing from the template as well. For example, you created one virtual machine and you wanted to do a minimal changes and deploy. Copy. Correct. Correct. You can also do the replicas as well. Yeah. And a set of numbers. For example, it is not just one replica. You want some 10 virtual machines according to the this particular machine, which was already running. So you can also create some 10 replicas as well manually. So that is also there. Yeah. Yes. I think. Yeah. Yeah. Hi, Vikas. అవునండి. లేదండి. మనకి ఇక్కడ ఏదైనా ఒక కోడ్‌ని డెవలప్ చేసుకోవడానికి మనకి ఇందాక నేను చెప్పాను. మన కోడ్ ఎడిటర్ గూడా ఉంది. ఇక్కడ CLI ఉంది. యాహ్! ఓకే. అవునవును. అంతే అండి. కరెక్ట్. మనము కరెక్ట్. అర్థమైంది. నార్మల్‌గా షెల్ ఎందుకు అనంటే ఏదైనా ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని క్రియేట్ చేసుకోవడానికి. వి ఆర్ నాట్ డెవలపర్స్ హియర్. ఓకే. వి ఆర్ నాట్ బీయింగ్ ది డెవలపర్స్ హియర్. ఏదైనా ఒక డెవలపర్ ఒక కోడ్ డిప్లాయ్ చేసుకున్నప్పుడు వాళ్ళు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్స్ వాడతారు. లేకపోతే వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ వాడతారు. వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ లైక్ వీఎస్ కోడ్ మీరన్నట్టుగా. సో వాళ్ళు ఏం చేస్తారు అక్కడ వాళ్ళకి కావాల్సిన డిఫరెంట్ ఎడిటర్స్ తీసుకుంటారు. ఏదో ఒక ఎడిటర్‌లో తీసుకుంటారు. మన దగ్గర ఉన్న ఒక రెపో ఉంటది గదా! వాళ్ళు క్లోన్ చేసుకొని మళ్ళీ ఆ క్లోన్ చేసుకున్న వాళ్ళు ఎడిట్ చేసిన కోడ్‌ని ఇక్కడ మళ్ళీ ఇక్కడ మోడిఫై చేసుకుంటారు. సో, అట్లా ఉంటుంది కంపెనీలో. మనకేంటి మనం డెవలపర్స్ కాదు గదా! సో, మనకు అవసరం లేదు. నేను చెప్తాను వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఎట్లా వర్క్ అవుతుంది, గిట్ ఎట్లా వర్క్ అవుతుంది, ఒకవేళ వీఎస్ కోడ్ ఎట్లా వర్క్ అవుతుంది అని చెప్తాను. లేదండి. మనకిక్కడ ఇప్పుడు మీరు ఓపెన్ ఎడిటర్ యూజ్ చేసుకున్నట్లయితే సో, నేను అట్లా అని చెప్పట్లేదు. అట్లా యూజ్ చేసుకుంటారు కొందరు. ఇక్కడ గూడా యూజ్ చేసుకుంటారు కొందరు. ఓకేనా. ఇక్కడ చూడండి నా దగ్గర టెర్రాఫార్మ్ కోడ్ ఉంది. అవును. ఎవరు చెప్పారండి? జీసీపీ అనేది మీరు జీసీపీ ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా మీకు జీసీపీ అకౌంట్ క్రియేట్ చేసి ఇస్తారు. ఆ! అట్లా ఆయన అదే చెప్తున్నాను. సో, 2 థింగ్స్ ఉంటాయండి. ఇప్పుడు ఈ క్లౌడ్ షెల్, క్లౌడ్ ఎడిటర్ ఉంది కదండీ! ఇది ఎవరైతే అకౌంట్ చేసుకుంటారో వాళ్ళకందరికీ ఇది అవైలబుల్ గానే ఉంటది. ఫస్ట్ థింగ్. సో, ఇది రెస్ట్రిక్షన్ ఎవ్వరికీ ఉండదు. సో, ఏ ప్రాజెక్ట్‌లో మీరు వర్క్ చేసుకున్నా గాని మీకు క్లౌడ్ ఎడిటర్, క్లౌడ్ షెల్ ఫ్రీ ఫర్ ఆల్ ద యూజర్స్. మీరు ఏదైతే వర్చువల్ మెషినో లేకపోతే టెరాఫార్మ్‌ని ఇక్కడ బిల్డ్ చేసుకుంటున్నారో, లేకపోతే యాప్ ఇంజిన్‌ని చేసుకున్నారో, సో, యాప్ ఇంజిన్‌తోని ఇంటరాక్ట్ చేయడానికి మొత్తం పర్మిషన్స్‌ని రివోక్ చేస్తారు. అంటే మీకు యాక్సెస్ ఉండదు. సో, దట్స్ హౌ దే మీన్. ఎక్కడ మీకు యాక్సెస్ ఉంటుంది సార్ అనంటే, ఇక్కడ మీరు కోడ్ డెవలప్ చేసుకున్నారు. ఆ కోడ్‌ని యాప్ ఇంజిన్‌లోకి డిప్లాయ్ చేసే యాక్సెస్ మీకుంటుంది. ఆ కోడ్‌ని డిప్లాయ్ చేసే యాక్సెస్ మీరు ఇక్కడి నుంచైనా తీసుకోవచ్చు. లేదు సార్ నాకు వీఎస్ కోడ్ కావాలి. వీఎస్ కోడ్‌లో నేను ఆ రెపోని ఏమంటారు క్రియేట్ చేసుకొని
ఇక్కడ నేను ఏం చేస్తాను అని అంటే ఆ రెపోని క్లోన్ చేసుకుంటాను. ఇక్కడ క్లోన్ చేసుకొని ఇక్కడ నుంచి ప్రాపర్ పర్మిషన్స్ మనం ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. వన్స్ క్లోన్ చేసుకొని ప్రాపర్ పర్మిషన్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఎక్కడి నుంచి అయినా కానీ ఇదే ఎడిటర్ అనే కాదు, ఏ ఎడిటర్ నుంచి అయినా కానీ మీ కోడ్ ని మన రెపోస్ ప్రాజెక్ట్ రెపో ఉంటది కదా, ఆ రెపోస్ లోకి మీరు పుష్ చేసుకోవచ్చు, పుల్ చేసుకోవచ్చు, పుష్ చేసుకోవచ్చు. సో ఇది కామన్ గా అన్ని ప్రాజెక్ట్ లో జరుగుతుంది. ఎస్, ఎక్కడి నుంచి అని చూస్తామండి, కంపల్సరీగా చూస్తాం, కంపల్సరీగా చూస్తాము. అఫ్ కోర్స్ అది లేకుండా ఎట్లా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైథాన్ కోడ్ ని నేను అప్లికేషన్ డిప్లాయ్ చేద్దాం అనుకోండి, నేను ఇక్కడ క్లౌడ్ ఎడిటర్ కైనా వస్తాను. ఇక్కడ మరి ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అనుకుంటున్నారు? సో ఇక్కడ నేను చూడండి రెపో 1, రెపో 2, 3, రెపో 4 ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అనుకుంటున్నారు? ఇక్కడైనా చేసుకోవచ్చు, ఇక్కడైనా చేసుకోవచ్చు అండి. నేను చూపిస్తాను కావాలంటే. ఇక్కడ ఏం లేదు, చాలా సింపుల్. ఇప్పుడు నేను క్లౌడ్ సోర్స్ రెపోజిటరీస్ లోకి వెళ్తాను. ఓకేనా, సింపుల్ గా ఒక 2 minutes లో మనము మీకు చెప్తాను ఎట్లా ఉంటది అనేది. చాలా పీపుల్ ఉంటున్నారు కాబట్టి మరి క్లౌడ్ సోర్స్ రెపోజిటరీస్ ఓపెన్ చేయగానే మనకి ఏమవుతుంది అని అంటే, మీరు మీకు ఏదైనా కోడ్ ని క్లోన్ చేద్దాం అనుకుంటున్నారా, మీకు ఏదైనా ఎడిటర్ ఉందా అనేది ఇక్కడ ఉంటుంది మనకు ఆప్షన్. ఇక్కడ చూడండి క్లోన్. సో ఇక్కడ చూడండి మీరు SSH అథెంటికేషన్, ఆ గూగుల్ క్లౌడ్ వస్తున్నా మాన్యువల్లీ జనరేటెడ్ క్రెడెన్షియల్స్, జస్ట్ కాపీ చేసుకోండి అండి. ఇది కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంటుంది కదా, ఎంటర్ చేసుకోండి. గిట్ వర్షన్, మేనేజ్ వర్క్ లిస్ట్, ఇక్కడ ఉంటుందండి ఆప్షన్, మర్చిపోయాను. క్లోన్ అని ఉంటుంది ఇక్కడ, యాడ్ ఫోల్డర్ ఆర్ 1 minute. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ లో మనం మెన్షన్ చేసిన URL ఉంటుంది కదా. ఓకే, 1 minute. ఐ థింక్ ఐ విల్ రిమూవ్ దిస్ థింగ్. మ్యాచ్ రీల్స్ రన్ 1 minute. సో ఇక్కడ మనం ఇట్లా చేసుకొని నేను చూపిస్తాను, అదే ప్రాబ్లం ఏం లేదండి, మనం కంపల్సరీగా చూస్తాం. సో వెరీ సింపుల్, అది అక్కడైనా చేసుకోవచ్చు, ఇక్కడైనా చేసుకోవచ్చు. అక్కడి నుంచి ఇక్కడికి రావడం పెద్ద ఇష్యూ కాబట్టి నేను ఇక్కడికి రాను, బట్ చాలా సింపుల్ ఇక్కడ ఉంటుందండి, నేను మర్చిపోయాను. ఓకే, మీన్ వైల్ ఎవరికైనా నెక్స్ట్ క్వశ్చన్ ఉంటే అడగండి, నేను ఇచ్చేస్తాను అంతలోపు. ఓకే, ఎస్ అవునండి, చెప్తాను చెప్తాను మీకు. SDKs ఎట్లా చేసుకోవాలి, గూగుల్ క్లౌడ్ లో ఒక మనకి ఉంటుంది ఒక లింక్. అది అకౌంట్ క్రియేషన్ యాక్చువల్గా ఇవాళ చెప్దాం అనుకుంటున్నాను, టైం అయిపోయింది కాబట్టి రేపు చెప్తానండి.